హలో ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ 2 యూనిట్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ చూసినాం. ఇందులో థర్డ్ యూనిట్ చూద్దాం. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, లెజిస్లేటివ్, ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ కూడా, బట్ మనం సింపుల్గా అన్నీ డిస్కస్ చేద్దాం, ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ. సరే, మనకి ఫెడరలిజం అంటే ఏంటి? ఫస్ట్ ఫెడరలిజం అంటే సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉండాలి. అట్లనే 28 స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్కి వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్స్ ఉండాలి. ఇది ఫెడరలిజం అంటే. అయితే మనం యూనిటరీ సిస్టమ్ అని చూస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ దేశాలలో ఫెడరల్ సిస్టమ్ అని చూస్తాము. యూనిటరీ అంటే ఏంటో తెలుసా? సెంటర్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది చాలా పవర్ఫుల్ అన్నమాట. వాళ్ళు పవర్స్ స్టేట్స్కి అంత ఈజీగా ఇవ్వరు. ఒక కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. ఒకప్పుడు మన ప్రీవియస్ డైనాసిటీస్ చూడండి, మౌర్యన్ ఎంపైర్, ముఘల్ ఎంపైర్, సల్తనత్, వీళ్ళంతా సెంట్రలైజ్డ్. ఎంతో కొంత పవర్స్ కొంతమంది నోబెల్స్ కి, కొన్ని సంస్థానాస్కి ఇచ్చిన మేజర్ పవర్ అంతా వాళ్ళే పెట్టుకున్నారు, పెద్ద పెద్ద పవర్ అంతా. ఇప్పటి మన దేశాలలో యూనిటరీగా ఉన్న దేశాలు ఏంటి చెప్పండి? ఒక రకంగా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, బెల్జియం, నార్వే, స్వీడన్, స్పెయిన్. ఇవన్నీ ఇప్పుడు యూనిటరీగా ఉన్నాయి మన ప్రపంచంలో. మరి ఫెడరలిజం అంటే ఏంటి? ఏదైతే మనం ఇండియాలో చూస్తున్నామో, సెంటర్లో మనకి ఏముంటది? పార్లమెంట్. వాళ్ళ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ప్రతి స్టేట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మనం ఏమంటాం? అసెంబ్లీ అంటాం, రైట్? స్టేట్ సబ్జెక్ట్స్ స్టేట్స్ చూసుకుంటారు. సో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంది కదా, ఎవరి పవర్ వాళ్ళకి. దీన్నే ఫెడరలిజం అని అంటారు. అండ్ ఇండియా ఈజ్ అ ఫెడరల్ కంట్రీ. అయితే మనం కొన్ని డిఫరెన్సెస్ చూద్దాము. ఫెడరల్ కంట్రీకి, యూనిటరీ కంట్రీకి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఫెడరల్లో డ్యూయల్ గవర్నమెంట్ ఉంది, అవునా? యూనియన్లో ఒక గవర్నమెంట్, స్టేట్లో గవర్నమెంట్, రీజనల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అందుకే చూడండి, యూనియన్లో ఏ పార్టీ ఉంది ఇప్పుడు? ఒక రకంగా బీజేపీ అలియన్స్, ఎన్డీఏ ఉంది. కానీ ప్రతి స్టేట్కి ఒక పార్టీ ఉంటుంది కదా. వైఎస్ఆర్ సిపి ఒకటి, టిఆర్ఎస్ ఒకటి, ఇంకా కేరళలో ఇక్కడ అక్కడ ఏఐడిఎంకే, తమిళనాడులో రైట్ తృణమూల్ కాంగ్రెస్, ఇట్లా డిఫరెంట్ రీజనల్ పార్టీస్ ఉంటాయి. యూనిటరీ అట్లా కాదు, ఒకటే ఒక నేషనల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇక టాప్, అదొక్కటే. ఈ ఈ యూనిటరీ గవర్నమెంట్ ఇష్టం అన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఉండాలా వద్దా, క్రియేట్ చేయనియాలా వద్దా అని. చైనా అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాయింట్, ఫెడరల్లో పక్కాగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రిటర్న్ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్లో కొన్ని ఫీచర్స్ ఇచ్చి ఇందులో ఏవి ఫెడరల్, ఏవి యూనిటరీ అని అడుగుతాడు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ ఫీచర్. బికాస్ మన దగ్గర ఒక డాక్యుమెంట్ రాసుంది అనుకోండి, దాన్నే ఫాలో అవ్వాలి అని చెప్తే స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవుతాం. ఒకవేళ ఏమైనా తేడాగా చేస్తే మనం ఏం చేయొచ్చు? ఇక చూడండి, రాజ్యాంగంలో మా పవర్స్ మాకున్నాయి, కానీ సెంటర్ మా మాట వినట్లేదు అని వెళ్ళి ఈ బుక్ని చూపించచ్చు కదా. ఈ రిటర్న్ డాక్యుమెంట్ ఇది ఒక బాండ్ లాంటిది, చూపించచ్చు కదా. అదే యూనిటరీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. బట్ యూనిటరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ డాక్యుమెంట్ ఎందులో ఉంది? ఫ్రాన్స్ లో ఉంది, బట్ యూనిటరీ గవర్నమెంట్. అన్రిటర్న్ డాక్యుమెంట్ ఎక్కడుంది? బ్రిటన్ లో ఉంది, వాళ్ళు కూడా యూనిటరీయే. అర్థమవుతుందా? రిటర్న్ ఉండొచ్చు, రిటర్న్ ఉండకపోవద్దు, అది యూనిటరీ. కానీ ఫెడరల్లో మాత్రం ఖచ్చితంగా రిటర్నే ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ బేసిక్ ఫీచర్ ఏంటి? యూనిటరీకి స్టేట్స్ కి మధ్యలో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, నేషనల్ కి రీజనల్ గవర్నమెంట్స్ కి. ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయా? ఉండవు. మొత్తం అంతా సెంటరే కదా. యూనిటరీ అంటేనే ఒకటి, వాళ్ళ దగ్గరే పవర్స్ అన్ని పెట్టుకుంటారు. ఫెడరల్లో ఎవరు సుప్రీంగా ఉంటారు? సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చూడండి, మన రిటర్న్ డాక్యుమెంట్ ఎందుకు రాసి పెట్టుకున్నాం? రేపటి నాడు మనకి ఏమైనా అయితే ఈ డాక్యుమెంటే చూపించాలి. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ సుప్రీం. కానీ యూనిటరీలో ఎట్లుంటది? మేబీ పార్లమెంట్ సుప్రీంగా ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ కండిషన్ అయినా. సుప్రీంగా ఉన్న దేశం ఏది? జపాన్. సుప్రీంగా లేని దేశం ఏది? కాన్స్టిట్యూషన్ బ్రిటన్. బట్ రెండిట్లో యూనిటరీ గవర్నమెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా. జస్ట్ బికాజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నంత మాత్రాన అది ఫెడరల్ పక్కాగా ఫెడరల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఫెడరల్ అయితే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. మీకు తేడా అర్థమవుతుంది కదా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకంటే యూనిటరీ వాళ్ళ చేతులు ఇష్టం. ఇప్పుడు యూనిటరీలో సెంటర్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా, సరేలే మేజర్ పవర్స్ మనం పెట్టుకొని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా పవర్ ఇద్దాం అని అనుకుంటే వాళ్ళు ఇస్తారు. అంత మాత్రాన మనం అది ఫెడరల్ అని చెప్పలేము. అట్లా ఫెడరల్ కాన్స్టిట్యూషన్ లో
రిజిడ్గా ఉంటుంది రాజ్యాంగం. రిజిడ్ అంటే అంటే మార్చలేరు, ఈజీగా మార్చలేరు. బికాస్ అట్లా మార్చేది ఉంటే ఏమవుతుంది, పార్లమెంట్ వాళ్ళు వాళ్ళ ఫేవరబుల్గా ప్రతిదానికి మార్చుకుంటా పోతారు. అందుకే దీన్ని రిజిడ్గా పెడతారు. స్టేట్స్కి కూడా సేవ్ ఉండాలి, స్టేట్స్ని తొందరగా తొక్కేయకూడదు అని చెప్పేసి. ఓకేనా? అదే యూనిటరీలో రిజిడ్గా ఉండొచ్చు, ఫ్రాన్స్లో లాగా ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, బ్రిటన్లో లాగా. ఓకే, నెక్స్ట్ ఫెడరల్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి జ్యుడిషియరీ పనిలో వేలు పెడతారా, ఇన్వాల్వ్ అవుతారా? అవరు. జ్యుడిషియరీ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలి చెప్పండి? రేపటి నాడు సెంటర్ ఏదైనా స్టేట్ని ఇల్ ట్రీట్ చేస్తుంది, ప్రెసిడెంట్ రూల్ అంటున్నారు, ఎమర్జెన్సీ అంటున్నారు, గ్రాంట్స్ ఇవ్వట్లేదు అనుకోండి, స్టేట్ వెళ్ళి సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయం చెప్పాలి కదా. న్యాయం చెప్పాలంటే అది ఇండిపెండెంట్గా ఉండాలి కదా. గవర్నమెంట్తో మంచిగా కొలాబరేట్ అయితే న్యాయం ఎక్కడొస్తుంది? మొత్తం గవర్నమెంట్కి ఫేవర్గా వెళ్తుంది, సెంటర్కి ఫేవర్గా. అందుకే ఫెడరల్ గవర్నమెంట్స్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బికాజ్ ఇది ఎవరికైనా న్యాయం చేస్తుంది, ప్రతి స్టేట్స్కి ఒక ధైర్యం అన్నమాట. నెక్స్ట్ యూనిటరీలో జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఫెడరల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే బైకామెరల్. బైకామెరల్ అంటే మీరు ఇప్పుడు చెప్పండి. అంటే ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసి రివిజన్ చేస్తున్న వాళ్ళు కాబట్టి తెలుసని అనుకుంటున్నా. లోక్సభ, రాజ్యసభ రెండు ఉన్నాయి మనకి హౌసెస్. ఇది ఎట్లా ఫెడరల్ ఫీచర్ అయింది చెప్పండి నాకు ఒకసారి. ఆలోచించారా? లోక్సభ, రాజ్యసభ. ఎందుకంటే మనకి రాజ్యసభలో ఎవరుంటారు? స్టేట్స్ నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే వస్తారు కదా. స్టేట్లోని ఎమ్మెల్యేస్ ఆ స్టేట్ తరపున మాట్లాడమని ఎంపీస్ని పంపిస్తారు రాజ్యసభలోకి. అంటే స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది కదా రాజ్యసభ అనే బాడీ. అందుకే ఇది ఫెడరల్ ఫామ్ అనమాట, స్టేట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి. అదే యూనిటరీలో బైకామెరల్గా ఉండొచ్చు, లేకపోవచ్చు. బైకామెరల్ ఉన్నది ఏది? బైకామెరల్ గా ఉన్న యూనిటరీ దేశం ఏది? బ్రిటన్. బైకామెరల్ లేని యూనిటరీ దేశం ఏది? చైనా. కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది కదా, కానీ ఒక్కసారి వినండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫెడరల్ అంటే స్టేట్ కి కూడా ఈక్వల్ పవర్స్ ఇవ్వడము, ఇంపార్టెంట్ పవర్స్ ఇవ్వడము, వాళ్ళ రీజనల్ పవర్స్ వాళ్ళకి ఇవ్వడం. కానీ యూనిటరీలో సెంట్రల్ గవర్నమెంటే పవర్ఫుల్ గా ఉంటది. వాళ్ళు ఏ క్వశ్చన్ కూడా వాళ్ళ పవర్ ని కిందికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఓకే, బట్ మన ఇండియా ఏంటి, మనం ఫెడరల్ అవును కదా. తెలంగాణలో ఒక పార్టీ ఉంది, సెంటర్లో ఒక పార్టీ ఉంది, డెఫినెట్ గా మనం ఫెడరలే, దిస్ నో డౌట్. అయితే ఈ ఫెడరేషన్ ఎట్లా ఫామ్ అయిందో చూద్దాం మనం. ఇప్పుడు యుఎస్ఏలో కూడా ఫెడరలిజం ఉంది. యుఎస్ఏలో ఒక 50 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ పైన ఒక దేశం మొత్తం మెయిన్ సెంటర్ ఉంది. కాకపోతే యుఎస్ఏ యొక్క ఫెడరలిజం ఎలా వచ్చిందో తెలుసా? 50 స్టేట్స్ మనమందరం కలిసి ఉందాము అని అగ్రిమెంట్తో ముందుకు వచ్చి అక్కడ ఒక యూనియన్ ఫామ్ అయింది, యునైటెడ్ గా ఫామ్ అయ్యారు. అందరూ ఇష్టంతో వచ్చారు, ఇష్టంతో వచ్చి అగ్రిమెంట్తో ఫామ్ అయింది ఇది కదా. అందుకే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటాం, ఎందుకంటే వాళ్ళు యునైటెడ్ గా కలిసి వచ్చారు. అదే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఎందుకనం తెలుసా? మన దగ్గర అందరూ ఇష్టంతో రాలేదు. మీకు హిస్టరీలో గుర్తే ఉంటుంది కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి, ఒప్పించి, కొంతమందిని బెదిరించి, కొంతమందిని పోలీస్ యాక్షన్ చేసి, కొంతమందికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేసుకొని, ఇన్ని రకాలుగా ధమ్కీలు ఇచ్చి కూడా ఆయన ఇండియాలో కలిపాడు. సో ఇండియాలో అందరూ ఇష్టపడి ఎస్ మనం అందరం యునైటెడ్ గా ఉందామని రాలే. అసలు పెద్ద కమ్యూనల్ వైలెన్స్ జరిగి దేశమే విడిపోయింది కదా, పాకిస్తాన్ ఇన్ ఇండియన్ లాగా. ఎక్కడ యునైటెడ్ గా ఉన్నారో అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండే. అందుకే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని అనం. బట్ అమెరికాని మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం. ఓకే, సో ఫెడరేషన్ రెండు రకాలుగా ఫామ్ అవ్వచ్చు. ఎట్లా చెప్పండి? అన్ని కలిసి ఒక దగ్గరకు వస్తే ఫామ్ అవుతుంది అంటున్నాం. ఎవరు వీళ్ళు? యుఎస్ఏ. అన్ని విడిపోయి కూడా ఒక ఫెడరేషన్ ఫామ్ అవచ్చు కదా. పైన దానికి ఉల్టా ఎగ్జాక్ట్ గా ఇదేం స్టేట్ తెలుసా? కెనడా. అందరు విడిపోయారు, ఇది ఇంకా డిఫరెంట్ కేస్ అన్నమాట. అంటే కెనడాలో ఏంటంటే ఫస్ట్ ఒక పెద్ద యూనిటరీ స్టేట్ ఉండే, బట్ వాళ్ళందరిలో కొంతమంది పీసెస్ గా ఫామ్ అయ్యి మా ఆటోనమీ మాకు కావాలి, మేము సపరేట్ స్టేట్ లాగా ఫామ్ అవుతామని అట్లా దూరం వెళ్ళిపోయారు సెంటర్ నుంచి. ఇది కూడా ఒక ఫెడరేషన్, ఎందుకు కాదు? సేమ్ థింగ్ జరుగుతుంది కదా. సెంటర్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ కలిసి దగ్గరకు వచ్చారు, ఇక్కడ మనం కలిసే ఉందాం కానీ మేము దూరంగా సెపరేట్ గా ఉంటాం అంటున్నారు అట్లా. నెక్స్ట్, అరే సారీ,
నేచర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. అయితే ఫెడరేషన్ అని అంటున్నాం ఇండియాని, బట్ మనది ట్రూ ఫెడరేషన్ కాదు అని చాలా మంది చెప్తారు. ఎస్పెషలీ అంబేద్కర్ పరంగా మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అనాలి అని అంటాడు. ఏమంటాడంటే మన ఇండియన్ ఫెడరేషన్ అనేది ఇట్లా అమెరికా వాళ్ళలాగా అగ్రిమెంట్ తో వచ్చింది కాదు కదా, కానీ సంహౌ ఏదో రీజన్ వల్ల అందరూ వచ్చి కలిసి ఉన్నారు. ఓకే, ఇండియా అనే దేశం ఫామ్ అయింది. మళ్ళీ ఫామ్ అయినాక ఒక కండిషన్ ఏం పెట్టారో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ ఈ ఈ ఇండియాని వదిలేసి వెళ్ళడానికి లేదు. కెనడాలో వాళ్ళకి వాళ్ళు అటానమీ కావాలి అని వదిలేసి వెళ్ళారు, కరెక్ట్. కానీ ఇండియాలో అట్లుందా? లేదు. అందుకే మనం యునైటెడ్ స్టేట్స్ కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్. అర్థమైందా తేడా? అది మళ్ళీ చెప్తా చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఎందుకు అంటున్నారంటే అందరూ ఇష్టంతో దగ్గరకు వచ్చి ఫామ్ అయ్యారు. మనము యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎందుకు తెలుసా? మనం కావాలనుకున్నా కూడా మనం దూరంగా వెళ్ళలేము, ఇంపాసిబుల్. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ లో మూవ్మెంట్స్ చూస్తున్నాం కదా, నాగాలాండ్ వాళ్ళు మేము సపరేట్ నాగాలాండ్ అయిపోతామని, పంజాబ్ హర్యానా సైడ్ ఖలిస్తాన్ మూవ్మెంట్, ఎవరైతే డిఫరెంట్ సిక్కిజం ఇది ఫాలో అయ్యే వాళ్ళు మాకు సపరేట్ కంట్రీని కావాలి అని అడుగుతున్నారు. ఇట్లా సపరేట్ కావాలంత మాత్రాన వాళ్ళు వెళ్ళి సపరేట్ స్టేట్ ఫామ్ చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు. ఎందుకు చెప్పండి? అట్లాంటి పవర్ లేదు స్టేట్స్ కి. ఒకవేళ సెపరేట్ స్టేట్ కావాలంటే ఏం చేయాలి? పోయి సెంటర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అడగాలి, సార్ మేము సెపరేట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలనుకుంటున్నాం, ప్లీజ్ మా ప్రపోజల్ ని కన్సిడర్ చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దగ్గర ఉంది ఏది పవర్ అంతా. సో మనం యూనియన్ ఎందుకంటే ఇక మనకి ఏమీ ఆప్షన్ లేదు, కలిసి ఉండాలి, ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందే. అది నెక్స్ట్ మనం కొంతవరకు ఇప్పుడు ఈ సెంటర్ పవర్ఫుల్ గా ఉంది చూసారా కొంత, ఈ ఫీచర్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా. కెనడాలో ఎంత స్టేట్స్ దూరం వెళ్ళిపోయినా మెయిన్ పవర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ మాత్రం కెనడా దగ్గరే ఉంది. ఎస్, స్టేట్స్ వాళ్ళ వాళ్ళ పవర్స్ కోసం పక్కకి వెళ్ళారు, ఆటానమీ కోసం వెళ్ళారు, కానీ మేజర్ పవర్స్ కెనడా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం తెలియాలి అంటే మనం ఇండియాని ఫెడరల్ కంట్రీ అని అంటున్నాం కానీ మనది క్వాజై ఫెడరల్ అని అంటారు చాలా మంది. క్వాజై ఫెడరల్ అంటే ఏంటి తెలుసా? సగం ఫెడరల్ అన్నట్టు. ట్రూ ఫెడరలిజం లేదు ఇండియాలో అని అంటారు. ఎందుకు అనంటే చాలా కేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, ఒక గొడవ వస్తే స్టేట్ కి యూనియన్ కి మధ్య ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? యూనియనే గెలుస్తుంది. ఎందుకంటే యూనియన్ దగ్గర కొంచెం ఎక్కువ పవర్స్ ఉన్నాయి, యూనియన్ దగ్గర కొంచెం ఎక్కువ టిల్ట్ ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది ఇండియాలో. ఆమెకు ఆ పవర్ ఎక్కడిది? యూనియన్ కి కొంచెం టిల్ట్ ఉంటుంది, ఎమర్జెన్సీ పవర్స్ ఓన్లీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే వేయగలరు కాబట్టి. ఈ ఎమర్జెన్సీ మొత్తం ఇండియా అంతటా వేసింది, అన్ని స్టేట్స్ కి వేసింది. ఒకవేళ స్టేట్స్ కి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటే స్టేట్స్ గొడవ చేస్తాయి కదా, నువ్వెవరమ్మా మా రాష్ట్రంలో వచ్చే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటున్నావు అని తిట్టేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు. కానీ చెయ్యలే, ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ కొంచెం పవర్స్ సెంటర్ కి ఎక్కువ టిల్ట్ అయి ఉన్నాయి కాబట్టి. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే మన చాప్టర్ అన్నమాట. ఎందుకు ఇండియాలో క్వాజీ ఫెడరలిజం ఉంది, ఎందుకు సెంటర్ కొంచెం పవర్ఫుల్ గా ఉంది. చూడండి, స్టేట్స్ పవర్లెస్ అని చెప్పట్లేము, ఈ సెంటర్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అని చెప్తున్నాం, అందుకు క్వాజై ఫెడరల్. అయితే ఎందుకు మనం ఫెడరలిజం తీసుకున్నాము రీజన్స్ చూసామనుకోండి. ఫస్ట్, మన కంట్రీ యొక్క సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఫుల్ టైం అసలు ఐ థింక్ 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. మళ్ళా కంట్రీలో ఎంత డైవర్సిటీ ఉంది చెప్పండి. సైజ్ ఎందుకు మ్యాటర్ అయింది? ఒకవేళ ఓన్లీ వన్ గవర్నమెంట్ ఉందనుకోండి సెంటర్లో, ఒక్క గవర్నమెంటే ఇండియా మొత్తాన్ని పాలించడానికి కష్టంగా ఉంటది కదా. ఒక్కరు సెంటర్లో కూర్చొని అంతటా న్యాయం జరగాలంటే కష్టం. అదే ఎవరికి వాళ్ళకి పవర్ ఇచ్చామనుకోండి, వాళ్ళ వాళ్ళ స్టేట్ కి వాళ్ళు చూసుకుంటారు, పైన పెద్ద మనిషిలాగా సెంటర్ ఉంటే సరిపోతుంది. అవునా? మళ్ళీ డైవర్సిటీ, ఎన్ని లాంగ్వేజెస్, ఎథ్నిసిటీస్, కాస్ట్స్, రిలీజియన్స్, సబ్ కాస్ట్లు ఎన్ని గనం ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, న్యాయం చేస్తుందా? అంత తెలివి అంత డైవర్సిటీ ఒక గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏ రాష్ట్రానికి వాళ్ళ గవర్నమెంట్ ఉందనుకోండి, ఆయా జనాలకి వాళ్ళ వాళ్ళ కల్చర్ బట్టి వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్స్ బట్టి వాళ్ళు న్యాయం చేసుకుంటారు.
అందుకు ఫెడరలిజం వచ్చింది. ఇంకోటి గవర్నెన్స్ ఈజీ అవుతుందని. అంతే కదా, డెఫినెట్లీ. ఇప్పుడు ఒకప్పుడు మౌర్యన్ వాళ్ళు, ముఘల్ వాళ్ళు మొత్తం ఇండియాని కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ వల్ల కాలేదు. ఎట్లా చేస్తారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతటా నాకు ఏమేం జరుగుతుందో నాకు తెలియాలి, అంతటా నేనే కింగ్ అంటే లేదు. అందుకే మనకి ఎన్ని చాలా చాలా స్మాల్ కింగ్డమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న రీజనల్ కింగ్డమ్స్ ఉన్నాయి కదా. సో గవర్నెన్స్ కూడా సాఫీగా మంచిగా జరగాలంటే ఎవరి పవర్స్ వాళ్ళకి ఇస్తే బెటరు అని చెప్పేసి, అట్లనే కొంత రీజనల్ అటానమీ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి, రీసెంట్ ఎలక్షన్స్లో ఒకప్పుడు లైక్ లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ఒక్కదానికి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ వచ్చినాయి, మ్యాజిక్ ఫిగర్ సీట్స్ వచ్చినాయి పార్లమెంట్లో కదా. బట్ ఇయర్ ఏమైంది, ఈ ఎలక్షన్స్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బట్ బీజేపీకి హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చారు? టీడీపీ వచ్చింది, అలియన్స్ వచ్చింది, అట్లనే ఇంకా ఇద్దరు ముగ్గురు పార్టీస్ వచ్చారు. సో ఈ రీజనల్ పార్టీస్ కి అటానమీ ఇస్తేనే కదా ఇక్కడ మంచిగా సెంటర్ కి స్టేట్ కి ఒక కోఆర్డినేషన్ కుదిరింది, ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది. అందుకోసం అన్నమాట. ఠీకే, ఎప్పుడు కూడా ఒక్కరే హెడ్ ఉండి నేనే అంతా కంట్రోల్ చేస్తా అన్నారు అనుకోండి, ఎప్పుడు ఒకసారి బ్రేక్ అవుతుంది, అది గొడవలు అయితే. అదే ఇప్పుడు ఇంట్లో నాన్న ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి, ఆ చలో ఈ డెసిషన్ నువ్వు తీసుకో, ఈ డెసిషన్ నువ్వు తీసుకో, నీది ఇది స్పియర్ అని ఎవరికి వాళ్ళకి చెప్పేస్తే హ్యాపీ. నా పవర్స్ నాకుంటాయి, నీ పవర్స్ నీకుంటాయి. నెక్స్ట్, ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందాక మనం చూసాం కదా ఏంటి, కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ అని అడుగుతాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూనిటరీ ఫీచర్స్ అని అడుగుతాడు. సో మనం రెడీమేడ్ పాయింట్స్తో ఉండాలి. ఫస్ట్ మనం ఫెడరల్ ఫీచర్స్ చూద్దాం. ఇందాక ఏం చూసాము, డ్యూయల్ పాలిటీ, సెంటర్లో ఒకటి, ప్రతి స్టేట్కి వాళ్ళ వాళ్ళ రీజనల్ గవర్నమెంట్స్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అంటే ఈజీగా మనం దాన్ని అమెండ్ చేయలేము రాజ్యాంగాన్ని, ఒక టైట్ ప్రొసీజర్ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామరలిజం. కరెక్ట్, ఈ పాయింట్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి ఆపోజిట్ గా యూనిటరీ గవర్నమెంట్స్ లో ఎట్లుంటది, స్ట్రాంగ్ యూనియన్ లెజిస్లేచర్ ఉంటది, చాలా స్ట్రాంగ్. ఇక్కడ మనం కావాల్సిన పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఇండియాలో ఎందుకు స్ట్రాంగ్ యూనియన్ అని అంటున్నాము, ఇండియాని ఎందుకు క్వాజీ ఫెడరల్ అంటున్నాము చూద్దాం. ఆర్టికల్ 248, ఇక్కడ నుంచి ఈ పెన్ పని చేయట్లేదు. ఆర్టికల్ 248 ఏం చెప్తుందో తెలుసా, రెసిడ్యూరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్కే ఉంటాయి అని చెప్తున్నారు. మీకు చెప్తా చూడండి, మన ఇండియాలో సబ్జెక్ట్స్ అన్ని యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, ఇట్లా 3 డివైడ్ చేసారు. యూనియన్ సబ్జెక్ట్స్ అన్ని యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటది, హ్యాపీ. స్టేట్ సబ్జెక్ట్స్ అన్ని స్టేట్ చూసుకుంటది, హ్యాపీ. అంటే డివైడ్ చేసుకుర్రు, ఈ కొన్ని సబ్జెక్ట్స్ నేను తీసుకుంటా, ఈ కొన్ని సబ్జెక్ట్స్ నీకు ఇస్తా, రాష్ట్రాలు మీరు చూసుకోండి అని. కాన్కరెంట్ లిస్ట్ లో మన ఇద్దరం చూసుకుందాం, యూనియన్ అయినా చేయొచ్చు, స్టేట్ అయినా చేయొచ్చు, సరే ఓకే. బట్ ఇంకొక లిస్ట్ ఉంది, ఆ రెసిడ్యూరీ లిస్ట్ అని. ఈ రెసిడ్యూరీ లిస్ట్ లో దానికి సంబంధించిన పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయంట, యూనియన్కే ఉంటాయంట. ఏం స్టేట్ తో కూడా షేర్ చేసుకోవచ్చు కదా, కానీ చేసుకోవట్లే, ఓన్లీ యూనియనే పెట్టుకుంది రెసిడ్యూరీ పవర్స్. సో ఇప్పుడు ఇది యూనిటరీ అని చెప్పొచ్చు కదా, ఇది ఒక యూనిటరీ ఫీచరే కదా. నెక్స్ట్ వెళ్దాం, ఆర్టికల్ 249 ఏం చెప్తుందో తెలుసా, స్టేట్ లిస్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి అబ్బా, ఆ కేసెస్ లో పార్లమెంట్ స్టేట్ సబ్జెక్ట్స్ మీద లా చేస్తుందంట. అదేంది, స్టేట్ లిస్ట్ లో స్టేటే కదా చేసుకోవాలి, మళ్ళీ పార్లమెంట్ వచ్చి ఎందుకు వేలు పెడుతుంది, పెడుతుంది. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేస్తాం. అందులో ఒకటి ఏంటంటే, రాజ్యసభ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి, ఆ రెజల్యూషన్ పార్లమెంట్ లో పాస్ చేస్తే స్టేట్ సబ్జెక్ట్ మీద పార్లమెంట్ లా చేయొచ్చు. సో ఇక్కడ స్టేట్ పవర్ కొంచెం తగ్గింది కదా, ఆబ్వియస్లీ స్టేట్ అడుగుతుంది, అదేందయ్యా మీరే రెజల్యూషన్ పాస్ చేసుకొని మీరే మా లిస్ట్ లో వచ్చి వేలు పెడతారు అని. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ యూనిటరీ ఫీచరే కదా. నా ఆర్టికల్ 254 ఏం చెప్తుందో తెలుసా, ఈ కాన్కరెంట్ లిస్ట్ ఉంది కదా, కాన్కరెంట్ లిస్ట్ లో ఎవరు చేసుకోవచ్చు, యూనియన్ చేసుకోవచ్చు, స్టేట్ చేసుకోవచ్చు, సంతోషం, ఇద్దరు పవర్ షేర్ చేసుకున్నారు, వెరీ గుడ్. ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక టాపిక్ కాన్కరెంట్ లిస్ట్ లో, ఓకే. ఎడ్యుకేషన్ అన్నప్పుడు అయితే రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు, గ్రూప్ 1 లో కూడా అడిగారు.
ఈ పాలసీ ఎవరు తీసుకొచ్చారు? యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఎడ్యుకేషన్ మీద స్టేట్ కూడా లా చేసుకోవచ్చు కదా, కాన్కరెంట్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అయితే స్టేట్స్ అనొచ్చు, ఏందయ్యా మీ పాలసీ మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకుని మాకు నచ్చలేదు, నేను చెయ్య, మా రాష్ట్రంలో మేము ఇది ఇంప్లిమెంట్ చెయ్య అని చెప్పింది అనుకోండి స్టేట్, యూనియన్ ఊరుకోదు. యూనియన్ ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, యూనియన్ ఆర్ స్టేట్ కి, ఎవరిది గెలుస్తుందంట? యూనియన్ దే గెలుస్తుందంట. ఇప్పుడు దీని యూనిటరీ ఫీచర్ అని అనొచ్చా? ఆబ్వియస్ గా అనొచ్చు. యూనియన్ కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నాం కదా ఇక్కడ. రెసిడ్యూరీ పవర్స్ వాళ్ళకి ఇచ్చాము, స్టేట్ సబ్జెక్ట్ లో కూడా వాళ్ళు వచ్చి వేలు పెట్టొచ్చు, అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో కూడా వాళ్ళదే హవా ఉంది. అప్పుడు ఎంత ఫెడరల్ దేశమైనా కొంత యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయా లేవా? ఇంకా చూద్దాం యూనిటరీ ఫీచర్స్ ఏముందో. స్టేట్స్ అనేవి ఇండిస్ట్రక్టబుల్. రేపటి నాడు ఒక స్టేట్ కి ఇండియా నచ్చలే, ఇండియాలో ఉండడం నచ్చలే, మేం పోతాం, మేం సపరేట్ గా బయట ఉంటాం, మాకు ఇండియాలో ఉండడం ఇష్టం లేదు అంటే ఊరుకుంటారా? అట్లా ట్రై చేసిర్రు హైదరాబాద్ వాళ్ళు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కదా, మేం సపరేట్ గా ఉంటాం, మేం ఇండిపెండెంట్ గా ఉంటాం అని ట్రై చేస్తే ఏమైంది? ఏం జరగలేదు. లాస్ట్ లో ఒక పోలీస్ యాక్షన్ జరిగి ఇండియాలో కల్పిస్తారు. సో ఏ స్టేట్ కి ఆ పవర్ లేదు దూరం వెళ్ళిపోవడానికి. అంటే బలవంతమైన రిలేషన్షిప్ అనుకోండి, ఒక రకంగా రిలేషన్షిప్ నుంచి డివోర్స్ తీసుకుందామంటే లేదు, తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడు ఇది ఏ ఫీచర్? యూనిటరీ ఫీచరే కదా. ఒకవేళ వాళ్ళు సపరేట్ స్టేట్ ఫామ్ అవ్వాలంటే, ఇప్పుడు మనం ఏపీ తెలంగాణ ఇష్యూ చూసాం. తెలంగాణకి సపరేట్ స్టేట్ గా ఉండాలి అని ఎప్పటి నుంచో ఉంది, కానీ వాళ్ళకి వాళ్ళు మారగలరా? లేదు. పార్లమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోగా అక్కడ పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అయి ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే 2 స్టేట్స్ డివైడ్ అయినాయి. సో ఇక్కడ ఇదేం ఫీచర్? ఇది యూనిటరీ ఫీచరే కదా. నెక్స్ట్ మనము రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ ఫీచర్ అని చూసినాం, కానీ సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ ఫీచర్. చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి ఎంత మంచి బిట్టో. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏమో ఫెడరల్ ఫీచర్ అంట, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఏమో యూనిటరీ ఫీచర్. ఎందుకో ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. ఒక్కటే ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఇండియాకి, అదే యూనియన్ కు కాన్స్టిట్యూషన్, ప్రతి స్టేట్ కి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది కదా. ఆలోచించడానికి ఐడియా బానే ఉంది కదా. తెలంగాణకు కాన్స్టిట్యూషన్, కర్ణాటక ఒకటి, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ కల్చర్, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్ అన్ని వేరు కదా. ఎవరి స్టేట్ కి తగ్గినట్టు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇస్తే అప్పుడు ట్రూ ఫెడరలిజం అని అనొచ్చు. బట్ మన దగ్గర ఏంటి? ఒక్కటే ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ ని మార్చే హక్కు, అమెండ్ చేసే హక్కు ఎవరికి ఉందో తెలుసా? ఓన్లీ యూనియన్ కే ఉంది. మరి అప్పుడు ఇది యూనియన్ ఫీచర్, యూనిటరీ ఫీచరే కదా. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అక్కడ కాన్స్టిట్యూషన్ ని మార్చాలంటే ఏం చేస్తారో తెలుసా? ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కమిటీలో యూనియన్ నుంచి కొంతమంది వస్తారు, స్టేట్స్ నుంచి కొంతమంది వస్తారు, కూర్చొని మార్చుకుంటారు రాజ్యాంగ సవరణ. బట్ ఇండియాలో అట్లా కాదు, ఓన్లీ యూనియన్ కే పవర్ ఉంది. మరి ఇక్కడ యూనియన్ పవర్ఫుల్ అయినట్టే కదా. అదొకటి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఫెడరల్ ఫీచర్ అని చెప్పినాం, మరి అప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఆబ్వియస్ గా యూనిటరీ ఫీచరే అవుతుంది కదా. ఫ్లెక్సిబిలిటీ అంటే ఈజీగా మార్చేయడం, మార్చే పవర్ ఎవరికి ఉంది? యూనియన్ కు ఉంది. మేజర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సింపుల్ మెజారిటీతో పాస్ చేయొచ్చు, అది కూడా పార్లమెంట్ పాస్ చేయొచ్చు అని రాజ్యాంగంలో ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చుగా. ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి ఇప్పటికీ? 106 సార్లు మార్చారు రాజ్యాంగాన్ని, 106 సార్లు. కెన్ యూ ఇమాజిన్? అంత తిప్పి కొడితే 76 77 ఏళ్ళు కాలేదు, 106 సార్లు మారవలసి వచ్చింది. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటే అప్పుడు స్టేట్స్ ఏం గొడవ చేస్తే, అరే రామ, మీకు నచ్చినప్పుడల్లా మీరు మార్చుకుంటూ పోవచ్చు కదా, మీకే ఆ పవర్ ఉంది, మాకు లేదు కదా. సో అప్పుడు అది ఏ ఫీచరు? యూనిటరీ ఫీచరే కదా. నెక్స్ట్ నో ఈక్వాలిటీ ఇన్ స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ. ఇప్పుడు ఇందాక మనం ఏం చూసినాం, కొంచెం క్లియర్ చేయనా ఇది? ఓకే, పక్కన రాస్తానులేండి, అన్ని పాయింట్స్ ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది. రాజ్యసభలో ఎంపీస్ ఎట్లా ఎన్నుకొని వస్తారు చెప్పండి? ప్రతి స్టేట్ లో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ రాష్ట్రం నుంచి రాజ్యసభకి పంపిస్తారు. బై నువ్వు వెళ్ళు, మన స్టేట్ గురించి మాట్లాడు అని చెప్పి పంపిస్తారు. ఓకే, అంటే రాజ్యసభ స్టేట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈక్వాలిటీ లేదు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఇలా చిన్న చిన్న స్టేట్స్ నుంచి కొన్నిసార్లు అయితే అసలు ఎంపీసే లేరు. అదే యూపీ, బీహార్ ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి విచ్చలవిడిగా ఉన్నారు ఎంపీస్. అంటే నువ్వు పెద్ద స్టేట్ కి అయితే రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఇచ్చావు, బికాస్ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. అదే చిన్న స్టేట్స్,
సిక్కిం, త్రిపుర, మణిపూర్ వాళ్ళ పాపులేషన్ తక్కువ కాబట్టి ఒక్క ఎంపీ, కొన్నిసార్లు నో ఎంపీ అట్లా ఉంటారు. మరి ఇది అన్యాయమే కదా. నీకు స్టేట్స్ అందరు ఈక్వల్ అన్నప్పుడు చిన్న స్టేట్స్ కి ఎంపీస్ లేరు, పెద్ద స్టేట్స్ కి ఏమో 20 మంది 30 మంది ఎంపీస్ ఉన్నారు. ఎక్కడ న్యాయం? అదే యుఎస్ఏలో అట్లా ఉండదు. చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా ప్రతి స్టేట్ నుంచి ఇద్దరు ఉంటారు పక్క, 2 సీట్స్ ఉంటాయి రాజ్యసభలో, అంటే వాళ్ళ రాజ్యసభలో. సో ఇది యూనిటరీ ఫీచరా కాదా ఇండియాలో? అది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూద్దాం. మేడం ఇందిరాగాంధీ ఏం చేశారు? ఆమె ఎలక్షన్ వాయిడ్ అని చెప్పినందుకు, కోర్టు తీర్పిచ్చినందుకు ఎక్కడ ఆమె ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పోతుందో అని చెప్పేసి టక్కున సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వేసింది. ఎమర్జెన్సీ అంటే మనం కనీస మానవ హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి దక్కవు. దక్కని కేసులో మనం కోర్టుకి వెళ్తాం కదా, కోర్టుకి వెళ్లకుండా చేసేస్తుంది ఎమర్జెన్సీ అనేది. వాళ్ళు ఏం చెప్తే అది నడుచుకోవాలి. మన బేసిక్ రైట్స్ మనకు దక్కట్లేవు. ఎవరేస్తున్నారు ఎమర్జెన్సీ? ఓన్లీ యూనియన్ కే ఉంది ఆ పవర్ ఎమర్జెన్సీ వేసేది. మరి ఇది యూనిటరీ ఫీచరా కాదా? ఆబ్వియస్ గా యూనిటరీ ఫీచరే. నెక్స్ట్ ఇంకొకటి, సింగిల్ సిటిజన్షిప్. ఒకరిని ఏపీ ఐట్రా వాడు, ఈమె తెలంగాణ ఐట్రా, ఆమె మహారాష్ట్రియన్ రా, ఆమె బిహారియన్ రా అట్లా అనరు. ఇండియన్ రా, ఇండియన్ అని అంటాం. ఇండియన్ అయితే స్టేట్స్ గొడవ వేయచ్చు. అదేందండి ఓన్లీ మీ సిటిజన్షిప్ ఎందుకు? ఓన్లీ యూనియన్ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఎందుకు? మా స్టేట్స్ కి మా స్టేట్ సిటిజన్షిప్ కూడా ఉండొచ్చు కదా. యుఎస్ఏలో అట్లనే ఉంటది. యూనియన్ సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది. మనకు అట్లుందా? లేదు, ఒకటే ఉంది. ఇది కూడా యూనిటరీ ఫీచరే కదా. చూడండి ఈ విషయం మంచి విషయమే, కానీ అది యూనిటరీ ఫీచర్. మళ్ళా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నా ఇక్కడ పక్కా కన్ఫ్యూజ్ అవుతారు, చూడండి. ఫెడరల్ ఫీచర్స్ లోనేమో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నాం, యూనిటరీలోనేమో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటున్నాం. అదేంది? జ్యుడిషియరీ ఒకేసారి ఇండిపెండెంట్ ఎట్లా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఎట్లా ఉంటుంది? ఇండిపెండెంట్ అని ఎందుకు అన్నాము? గవర్నమెంట్ లా జ్యుడిషియరీలో వేలు పెట్టదు, జస్టిస్ డెలివరీలో వేలు పెట్టదు. అండ్ గవర్నమెంట్ తప్పు చేస్తే జ్యుడిషియరీ ఎప్పుడు వాచ్ డాగ్ లాగా గమనిస్తూ ఉంటుంది, అందుకే అది ఇండిపెండెంట్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంటుంది, అవునా? హైకోర్టులో జడ్జిమెంట్ నచ్చకపోతే ఏం చేస్తాం? సీదా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం. ఇప్పుడు గ్రూప్ 1 జడ్జిమెంట్ మనకు నచ్చలేదు అనుకోండి, హైకోర్టులో రేపు ఏం చేస్తాం? సుప్రీంకోర్టుకి పోయి వేసుకుంటాం. అప్పుడు స్టేట్స్ గొడవ వేస్తున్నాయి, అదేంది రాబాయ్, మన స్టేట్ ముచ్చట ఇది, స్టేట్ మ్యాటర్ ఇది, ఇక్కడే ఆగిపోండి, మీరు అక్కడికి కింద పోతున్నారు సుప్రీంకోర్టుకి, యూనియన్ లెవెల్కి. అది యూనిటరీ ఫీచరే కదా. అంటే జ్యుడిషియరీ అనేది స్టేట్ లాస్ ని చేస్తుంది అక్కడ సుప్రీంకోర్టు, యూనియన్ లాస్ ని చేస్తుంది. సో ఎవరి వాళ్ళకి సపరేట్ గా లేదు, కలిసి కలిసి చేస్తున్నాయి లాస్ అన్ని. అదనమాట. అర్థమైందా? ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది కూడా యూనిటరీ ఫీచరే. ఎందుకు చెప్పండి? ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరినీ ఎవరు సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ రాపిచ్చి? యూపీఎస్సి. ఎక్కడ ట్రైన్ అవుతారు వాళ్ళు? అక్కడ లబాస్నాలో ఉత్తరాఖండ్లో. బట్ ఎక్కడికి వచ్చి పనిచేస్తారు? స్టేట్స్కి వచ్చి పనిచేస్తారు, రాష్ట్రాల్లోకి. అప్పుడు రాష్ట్రాలు గొడవ చేయొచ్చు కదా, అరే మా దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు, అప్పుడు మేమే సెలెక్ట్ చేసుకుంటాం కదా, మేమే ట్రైన్ చేసుకుంటాం కదా, మీరు మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ట్రైన్ చేసుకుని మీకు నచ్చినట్టు ట్రైన్ చేసుకుని మా రాష్ట్రాల్లోకి ఎందుకు పంపిస్తున్నారు? అది యూనిటరీ ఫీచరే కదా. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ. మనకి పార్లమెంట్లో పెద్ద మనిషి కూర్చుంటాడు, ఆయన పేరేంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పర్స్ ని గమనిస్తాడు, మంచి ఖర్చు పెడుతురా లేదా, వేస్ట్ చేస్తురా, సరిగ్గా ఖర్చు చేస్తురా అని. ఆయన యూనియన్ ఒక్కటి చేయడు, స్టేట్స్ ది కూడా వేస్తాడు. అప్పుడు స్టేట్స్ గొడవ చేయొచ్చు కదా, అదేంటి బై, మీకు క్యాగ్ ఉన్నట్టు మేము ఒక్కొక్క క్యాగ్ ని పెట్టుకుంటాం మా స్టేట్ లో, మా ఆడిటింగ్ మాకు నచ్చిన ఆయనతో చేయించుకుంటాం అని చేయొచ్చు. కానీ లేదు, యూనియన్ లో ఉన్న క్యాగే స్టేట్ యొక్క పబ్లిక్ పర్స్ ని కూడా చూస్తాడు. అప్పుడు ఇది యూనిటరీ ఫీచరే కదా. అలాగే రాజ్యసభ రిక్వెస్ట్ చేసినప్పుడు, అంటే రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది అనమాట. ఏ మెజారిటీతో? 2/3 మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్కి స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్ మీద లా చేసే అధికారం వస్తుంది. యాక్చువల్గా స్టేట్ లిస్ట్ స్టేట్కే ఉంది, యూనియన్ లిస్ట్ యూనికే ఉంది. కాకపోతే ఈ రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేస్తే మాత్రం పార్లమెంట్ వాళ్ళు స్టేట్ లిస్ట్లో ఈ చట్టాలు చేయొచ్చంట. మరి అది కూడా ఒక యూనిటరీ ఫీచరే కదా. అట్లనే గవర్నర్ అపాయింట్మెంట్. గవర్నర్ అసలు ఎట్లా అపాయింట్ అవుతారు? ఏమైనా ఎలక్షన్ ఉందా? ఏదైనా ఎలక్టోరల్ కాలేజ్ ఉందా? లేదు. అక్కడ
యూనియన్లో ప్రెసిడెంట్ అపాయింట్ చేసి పంపిస్తున్నారు. నా ఇది కూడా ఒక యూనియన్ ఫీచరే కదా, ఆయన ఒక యూనియన్కి ఏజెంట్ లాగానే పనిచేస్తున్నాడు కదా. నెక్స్ట్, ఎలక్షన్ మెషినరీ. మనకి పార్లమెంట్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. స్టేట్ అసెంబ్లీస్కి ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషనే. అదేంది, మీకొకరే మాకు ఒకరే. అదే ఫెడరలిజంలో అయితే సపరేట్గా ఉండొచ్చు కదా, మీకొకరు మాకొకరు అని చెప్పి. అయితే ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్తా చూడండి. పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి కండక్ట్ చేసేది ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. పార్లమెంట్కి అసెంబ్లీస్కి ఏమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదే లోకల్ బాడీస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక లాస్ట్ది వీటో ఓవర్ స్టేట్ బిల్స్. మీకు ఇది గవర్నర్ చాప్టర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. మామూలుగా ఒక బిల్ అనేది హౌస్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, డిస్కషన్స్ అయిన తర్వాత, ఒకవేళ రెండు హౌస్లు ఉంటే రెండు హౌసెస్లో పాస్ అయిన తర్వాత, సెంటర్లో అయితే ప్రెసిడెంట్కి వెళ్తుంది, స్టేట్లో అయితే గవర్నర్కి వెళ్తుంది. అవునా? మనం స్టేట్స్ గురించి మాట్లాడదాం. గవర్నర్ దగ్గరికి అసెంట్ కోసం వెళ్తుంది. గవర్నర్ సైన్ చేస్తే అది చట్టంగా మారుతుంది, ఒక బిల్ అనేది చట్టం అవుతుంది. కానీ గవర్నర్ దగ్గర ఒక ఎక్స్ట్రా పవర్ ఉంది. ఏంటి తెలుసా? ఆయనకు ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనిపించింది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన మ్యాటర్ అనిపించింది అనుకోండి, తను ఆ బిల్ని రిజర్వ్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తాడు. మళ్ళీ ఇది యూనిటరీ ఫీచరే కదా. స్టేట్స్ అనొచ్చు కదా, ఎందుకండి మీ దాకా పంపించాం, మీరే డిసైడ్ చేసి మాకు పంపించవచ్చు కదా, ప్రెసిడెంట్ దాకా ఎందుకు రిజర్వ్ చేస్తున్నారు అని. బికాస్ యూనియన్ ఎంటర్ అవుతుంది కదా సీన్లోకి. సో చూడండి, ఎన్ని రీజన్స్ డిస్కస్ చేసినాం మనం. ఇప్పుడు చెప్పండి మీరు, ఇండియా అనేది ట్రూలీ ఫెడరలా అనిపిస్తుందా? ఇన్ని గనం యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. అందుకే బార్గెయినింగ్ ఫెడరలిజం అంటారు, క్వాజై ఫెడరలిజం అంటారు, నాట్ ట్రూ ఫెడరలిజం అన్నమాట. అయితే క్రిటికల్ ఎవాల్యుయేషన్ చూద్దాం. ఇప్పుడు ట్రూ ఫెడరలిజం కానప్పుడు డెఫినెట్గా కమెంట్ చేయడానికి చాలా మంది ఉంటారు కదా. కేసీ వియర్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనము. ఈయన చెప్పిండు క్వాజై ఫెడరల్ అని. ఈ రెండు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఏమంటుండంటే, చూడ్డానికి ఫెడరల్ స్టేట్ లాగానే కనిపిస్తుంది కానీ మాక్సిమం యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి, అందుకే ఇది క్వాజై ఫెడరల్ అంటున్నాడు. తర్వాత కే సంతానం, ఈయనేం చెప్తాడంటే, అసలు ఎందుకు ఈ యూనిటరీ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి ఇండియాలో అనంటే, ఫైనాన్సెస్ విషయంలో స్టేట్స్ సెంటర్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, స్పెషల్ ప్యాకేజ్ అని ఒక స్టేట్ గొడవ పడుతుంది, స్పెషల్ స్టేట్ కావాలని ఇంకో స్టేట్ గొడవ పడుతుంది. డబ్బుల మీద చాలా వరకు సెంటర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఇగో ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. అలాగే ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏముంది? నీతి ఆయోగ్ వచ్చింది. అవునా? ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ సాలిడ్ యూనిటరీ బాడీ లాగా ఉండే. ఏంటంటే వీరు డిసైడ్ చేసేటోళ్ళు ఏ స్టేట్కి ఎన్ని డబ్బులు పోవాలి, ఏ స్టేట్లో ఎలాంటి ప్లాన్స్ వేయాలి అని. సో ఆ యూనిటరీ బాడీ బాగా డిసైడ్ చేసేసరికి ఏమైంది, కొంత ఈ ఫెడరలిజం అనేది కొంచెం డైల్యూట్ అయిపోయింది, యూనిటరీ లాగా మారిపోయింది. ఇది ఒకప్పుడు, అంటే ఈ కమెంటేషన్ కూడా ఒకప్పుడు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఈ కంట్రోల్ అనేది తగ్గింది. నీతి ఆయోగ్ని తెచ్చిందే అందుకనమాట. ఇట్లా యూనిటరీ ఫీచర్ ఉండి కంట్రోల్ చేసుడు కంటే సెంటర్ స్టేట్ ఏదైనా కలిసి కొలాబరేట్ అయి చేసుకుంటే బాగుంటుందని నీతి ఆయోగ్ని పట్టుకొచ్చారు. ఓకే. నెక్స్ట్, పాల్ హెచ్ యాపిల్ బై, ఈయన ఇంపార్టెంట్ పర్సన్. ఈయన పేరు కూడా, ఈయన ఏమంటాడంటే, ఈయన కళ్ళల్లో మాత్రం ఇండియా అనేది ఎక్స్ట్రీమ్లీ ఫెడరల్ అంట. ఈయనకు అంతగానో ఫెడరలిజం ఏం కనిపించిందో కానీ ఈయన చెప్తున్నాడు, ఇది ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్లీ ఫెడరలిజం అంటే పర్ఫెక్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉందండి, ఎవరి స్పియర్ వాళ్ళకు ఉంది, ఎవరి డివిజన్ వాళ్ళకు ఉంది. సో మంచి ఫెడరలిజం అని యాపిల్ బై ఫీల్ అవుతున్నాడు. మారిస్ జోన్స్, ఈయనేం ఫీల్ అవుతున్నాడు? మారిస్ జోన్స్ అని ఆయన, ఇండియా అనేది బార్గెయినింగ్ ఫెడరలిజం. వర్డ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బార్గెయినింగ్ అంటే ఏంటి? మనము బేరం ఆడతాం కదా. బార్గెయినింగ్ ఫెడరలిజం అంటే ఏం ఫీల్ అవుతుందంటే, సెంటర్స్ ఏమో ఫైనాన్స్ దగ్గర యూనియన్ వాళ్ళతో బార్గెయిన్ చేస్తుంటారు, యూనియన్కి కూడా కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని ట్రీటీస్, కొంచెం పని ఉన్నప్పుడు స్టేట్స్తో బార్గెయిన్ చేస్తూ ఉంటాయి. సో ఇది బార్గెయినింగ్ ఫెడరలిజం అంటున్నాడు. ఐవర్ జెన్నింగ్స్, ఈయన కూడా ఇంపార్టెంటే. ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఇండియా అనేది ఫెడరేషనే కానీ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీస్ ఉన్నాయి ఇండియాలో. సో ఈయన కూడా ఒక రకంగా అంత ట్రూ ఫెడరలిజం కాదని చెప్తున్నాడు. స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీస్ అంటే ఎమర్జెన్సీ విధిస్తున్నారు వాళ్ళు, అక్కడేమో స్ట్రాంగ్ ఫైనాన్స్ కమిషన్ ఉంది, వీళ్ళే చెప్తున్నారు ఏ స్టేట్కి ఎన్ని డబ్బులు పోవాలి అని చెప్పేసి. అట్లనే స్టేట్స్ని ఫామ్ చేయాలన్నా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా స్టేట్స్ని ఫామ్ చేయాలన్నా, డిస్ట్రక్ట్ చేయాలన్నా కూడా యూనియన్కే పవర్ ఉంది, మర్జ్ చేయాలన్నా, డివైడ్ చేయాలన్నా యూనియన్కే పవర్ ఉంది. సో ఫెడరేషనే కానీ స్ట్రాంగ్ టెండెన్సీస్ ఆఫ్ సెంట్రలైజేషన్, యూనిటరీ ఉన్నాయి అని చెప్తున్నాడు.
సో ఇదంతా ఫెడరలిజం గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. పెద్ద టాపిక్ కానీ మాక్సిమం ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకటి నేను చెప్తాను, ఇది చెయ్యండి చాలు. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేస్తే మీకు 50 మార్క్స్లో 100% అటెంప్ట్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే నేనేం పాయింట్స్ మిస్ చేయట్లేదు. నా ప్రాబ్లం ఏంటంటే నేను సగం సగం చెప్పలేను. అట్లా పైన పైన చెప్పాలంటే మనసు ఒప్పదు. అందుకని కొంచెం టైం, పెద్ద పెద్ద వీడియోస్ వస్తున్నాయి కదా, బట్ మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే వినండి, మీకు సపరేట్ నోట్స్ ఉంటే అవే చదువుకోండి, సరేనా? ఓకే, విల్ నాట్ వేస్ట్ టైం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చూద్దాం. 3 రకాల చూస్తాం. లెజిస్లేటివ్ రిలేషన్స్ చూస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చూస్తాం, ఫైనాన్షియల్ రిలేషన్స్ చూస్తాం. ఈ 3 స్పియర్స్ మనం బాగా నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ మనం చదివినట్టు. ఆ తర్వాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చూస్తాము. ఆ తర్వాత టెన్షన్ ఏరియాస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ చూస్తాం. ఇది చాలా పెద్ద చాప్టర్, మాక్సిమం సింప్లిఫై చేసి అన్ని కవర్ అయ్యేటట్టు చూద్దాం. లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే లా మేకింగ్ కదా లెజిస్లేటివ్ అంటే. దీంట్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి, ఎవరి టెరిటరీ ఎక్కడి వరకు అని, టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎవరిది ఎంత వరకు అని, సబ్జెక్ట్స్ని ఎవరు డివైడ్ చేసుకున్నారు, ఎలా డివైడ్ చేసుకున్నారు, ఏ సబ్జెక్ట్స్ ఎవరికి పోయినాయి, యూనియన్ కింద ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టేట్ కింద ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్స్ని చట్టాలు ఇస్తుంది. ఇందాక మనం కొన్ని చూసాం కదా. సో పార్లమెంటరీ లెజిస్లేషన్ స్టేట్ ఫీల్డ్లో ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎందుకు అలా చేయాల్సి వస్తుంది? సెంటర్స్ కంట్రోల్ ఓవర్ స్టేట్ లెజిస్లేషన్. చూడండి, ఎవరైతే ఫ్రెషర్స్ లేదా జస్ట్ పాలిటీ చదివి ఉన్నారో, పార్లమెంట్ వేరు, సెంటర్ వేరు. ఇక్కడే క్లియర్ చేస్తా చూడండి. పార్లమెంట్ అంటే ఏంటి చెప్పండి? లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ హౌస్లో కూర్చోకపోయినా ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో పార్టీ, అవునా? పార్లమెంట్ అంటే ఇదంతా కలిపి. సెంటర్ అంటే ఏంటి? ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి కూర్చున్నారు కదా, క్యాబినెట్ ఉంది, మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు సెంటర్ అంటే. అర్థమైంది కదా? సో ఇక్కడ పార్లమెంట్ కంట్రోల్తో పాటు సెంట్రల్ కంట్రోల్ కూడా వస్తుంది, గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది. చూద్దాం ఆ కేసెస్. ఫస్ట్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ చూద్దాము అనుకున్నాం కదా. యూనియన్ యొక్క టెరిటరీ అంటే పార్లమెంట్ యొక్క టెరిటరీ ఎక్కడి వరకు ఉంటుంది? పార్లమెంట్ అనేది మొత్తం ఇండియాకే కదా ఇదంతా. పార్లమెంట్ టెరిటరీ మొత్తం యూనియన్ ఇండియాలో అంతటా అన్ని స్టేట్స్ మీద, ఈవెన్ యూనియన్ టెరిటరీస్ మీద కూడా. అంటే వీళ్ళు ఏదైనా చట్టం చేస్తే ఇక్కడ అంతటా అప్లికేబుల్ అవుతుంది అనేది జనరల్ మీనింగ్. ఓకేనా? స్టేట్ యొక్క టెరిటరీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళ స్టేట్కి మించి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చట్టం తెలంగాణలోనే అప్లికేబుల్ అవుతుంది. రేపు పోయి నేను తెలంగాణలో చట్టం చేసిన మహారాష్ట్రలో అప్లై చేయమంటే ఆ రాష్ట్రం వాళ్ళు ఊరుకుంటారా? ఆ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదు. స్టేట్కి సంబంధించిన టెరిటరీ ఆ రాష్ట్రానికి, కానీ పార్లమెంట్ టెరిటరీ మొత్తం ఇండియాకున్న టెరిటరీస్తో పాటు. ఓకే, అయితే ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి చూడండి పార్లమెంటరీ టెరిటరీలో. ఒకవేళ గవర్నర్ చెప్పారనుకోండి, మా స్టేట్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ ఏరియాస్, అక్కడ ట్రైబల్ పీపుల్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్ వేరుగా ఉంటాయి, మీరు చేసిన లా యాజ్ ఇట్ ఈజ్ అక్కడ అప్లై చేయడానికి కుదరదండి, అది అవ్వదు అని చెప్తే చేయలేము. లేకపోతే అదే చేయాలి అనుకుంటే కొంచెం చేంజెస్ చేద్దాం వాళ్ళకున్న లాస్ ప్రకారం, వాళ్ళకున్న కస్టమ్స్ ప్రకారం. మీకు ఏమైనా గుర్తొస్తుందా? పీసా యాక్ట్. యాక్చువల్లీ పంచాయత్ యాక్ట్ అనేది ఇండియా అంతటా ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ దాన్ని కొంచెం మార్చి షెడ్యూల్డ్ ఏరియాస్కి పీసా యాక్ట్ అని తీసుకొచ్చారు. రైట్? ఇది ఒక కేసు గవర్నర్ చెప్పినప్పుడు. రెండో కేసు ఏంటంటే యూనియన్ టెరిటరీస్ కూడా యూనియన్ కిందకే వస్తాయి, కానీ యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్గా ఎవరు పనిచేస్తారు? ప్రెసిడెంట్ చేస్తాడు. ప్రెసిడెంట్ కింద ఉంటాయన్నమాట. సో ఒకవేళ ప్రెసిడెంట్ అనుకున్నాడు అనుకోండి, నేను ఈ యూనియన్ టెరిటరీ కోసం స్పెషల్గా ఒకటి చేద్దాం అనుకున్నాను, ఇక్కడ పార్లమెంటరీ లెజిస్లేషన్ వద్దు అని అంటే వద్దు, అక్కడ అప్లై అవ్వదు. 2 కేసెస్ అర్థమైంది కదా ఎక్సెప్షన్స్. మనం డీప్గా చెప్పుకుంటున్నాం, ఏ పాయింట్ వదిలేకుండా. గవర్నర్ చెప్పినప్పుడు, ప్రెసిడెంట్ అడిగినప్పుడు పార్లమెంటరీ లెజిస్లేషన్ వర్కౌట్ అవ్వదు. స్టేట్ది మాత్రం ఇక స్టేట్లో వాళ్ళ బాధ వాళ్ళు చూసుకుంటారు, అయిపోతుంది. సరే, నెక్స్ట్ మనము కొన్ని సబ్జెక్ట్స్ని వాళ్ళు డివైడ్ చేసుకున్నారు అని చూసాం కదా. యూనియన్ లిస్ట్ ఒకటి ఉంది, స్టేట్ లిస్ట్ ఒకటి ఉంది, కాన్కరెంట్ లిస్ట్ ఒకటి ఉంది. కరెక్ట్? సో ఒకసారి చూద్దాము ఎవరి సబ్జెక్ట్స్ దేని కింద ఉన్నాయి అని. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్. యూనియన్ కింద ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంట? 97 ఉన్నాయి. స్టేట్ కింద 66 ఉన్నాయి. కాన్కరెంట్ కింద 47 సబ్జెక్ట్స్. ఈ నెంబర్స్ గుర్తు పెట్టుకోండి, టైం బ్యాడ్ అయితే వాళ్ళు ఈ నెంబర్స్ అడుగుతారు. ఏ ఆర్టికల్ కింద ఇవి డివైడ్ అయ్యాయి? ఆర్టికల్ 248. వీలైతే ఆర్టికల్ కూడా గుర్తు పెట్టుకోండి. సరే,
ఈ సబ్జెక్ట్స్ చెప్పే ముందు ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. యూనియన్ కింద ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుసా? మేజర్, పెద్ద పెద్దవి. అవి స్టేట్ కంట్రోల్ చేస్తే యూనిటీ ఉండదు ఇండియాలో, గొడవలే చేస్తారు. అదే యూనియన్ కంట్రోల్ చేసింది అనుకోండి, మొత్తం యూనిఫామ్గా అప్లై చేయొచ్చు. అట్లాంటి సబ్జెక్ట్ స్టేట్ యూనియన్ తీసుకుంది. చెప్తా చూడండి. డిఫెన్స్. ఇప్పుడు మనము ఆర్మ్స్, అమ్యూనిషన్స్, మిసైల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేస్తాం వేరే దేశాల నుంచి. ప్రతి స్టేట్ వాళ్ళకి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటే ఎట్లుంటది? కొట్టుకొని చేస్తారు. ఏ స్టేట్ ఇప్పుడు రేపటి నాడు తమిళనాడుకి లేకపోతే కర్ణాటకకి పడలేదు అనుకోండి, కొట్టుకోరు. నా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, నీ దగ్గర గన్నులు ఉన్నాయా చూద్దాం అనుకోని. అందుకే డిఫెన్స్ అనేది యూనియన్ కింద. నెక్స్ట్ అటమిక్ ఎనర్జీ, ఇది కూడా మేజర్ సబ్జెక్టే. ఫారెన్ అఫైర్స్, ఇండియా అంతటికి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకలాగే ఉంటాయి కదా. బ్యాంకింగ్, కరెన్సీ, రైల్వేస్, ఐఆర్సిటిసి అనేది మొత్తం ఇండియాకి. పోస్టల్, టెలిగ్రాఫ్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, సెన్సెస్, ఇండియా అంతా సెన్సెస్ ఒకరే కండక్ట్ చేయాలి కదా. అలాగే యూనియన్ టెరిటరీస్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, స్టేట్స్ కి మధ్యలో ఇంటర్ స్టేట్ కామర్స్. ఇవన్నీ యూనియన్ కింద. మరి స్టేట్ కింద ఏమొస్తున్నాయో చూద్దాం. పబ్లిక్ ఆర్డర్, ఒక రాష్ట్రంలో పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే సీఎం, ఆయన కింద ఉన్న పోలీసులు, హోమ్ మినిస్టర్, వీళ్ళే కదా. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయత్ మున్సిపాలిటీస్ బాగా పనిచేయడానికి, ఫిషరీస్, పబ్లిక్ డెట్, ల్యాండ్ రెవెన్యూ, ఇదంతా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్, ఇవంతా స్టేట్ కిందకి వస్తాయి. ఓకే, సంతోషం. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి? క్రిమినల్ లా, మ్యారేజ్, డివోర్స్, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, డ్రగ్స్, పాయిజన్స్, ఇవన్నీ కాన్కరెంట్. అయితే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి ఎవరు చట్టాలు చేసుకుంటారు? పార్లమెంట్ చేసుకుంటుంది. గుడ్. స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్స్కి ఎవరు చేసుకుంటారు? అసెంబ్లీ చేసుకుంటాయి, స్టేట్ లెజిస్లేచర్స్ చేసుకుంటాయి. వెరీ గుడ్. కాన్కరెంట్ లిస్ట్లో ఎవరు చేసుకుంటారు? ఇద్దరికి రైట్ ఉంది, పార్లమెంట్కి ఉంది, స్టేట్స్కి ఉంది. కానీ ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, ఎవరి మాట నెగ్గుతుంది? పార్లమెంట్. సో మీకు ఎక్కడ క్వశ్చన్లో ఎక్కడ గొడవ అయితే ఎవరిది గెలుస్తుంది అంటే గుడ్డిగా పార్లమెంట్ పెట్టేసేయండి. పార్లమెంట్ చెప్తేనే ఏదైనా. వాళ్ళని తన్ని వాళ్ళని కాదని అయితే చేసేది లేదు ఏ స్టేట్కైనా సరే. ఓకేనా? నెక్స్ట్ అయితే ఫస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్లో ఉండే, బట్ అవి మనిద్దరం చేస్తే బాగుంటుంది, అది కాన్కరెంట్లో పెడదాము అని ఒక 5టిని స్టేట్ లిస్ట్లో నుంచి తీసుకొచ్చి కాన్కరెంట్లో వేశారు. ఇది ఇంపార్టెంట్. ఏంటి ఆ 5 సబ్జెక్ట్స్? యాక్చువల్గా ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండే, తీసుకొచ్చి కాన్కరెంట్లు వేసారు. నెక్స్ట్ ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఈ 5 కాన్కరెంట్లో తీసుకొచ్చారు. తర్వాత ఏ అమెండ్మెంట్ అంటాడు? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇట్లా షేరింగ్ ఉన్నది ఇంకెక్కడ చెప్పండి? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏమైంది? జిఎస్టీ వచ్చింది. కరెక్ట్. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, అది బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ షేర్ చేసుకుంటాయి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ మంచిగా కొలాబరేట్ అయి పనిచేసుకుంటున్నారు కదా, కలిసి పనిచేసుకుంటున్నారు కదా. ఇది ఒక ఏరియా. అందుకే మనకి ఏదైనా ప్రోడక్ట్ మీద చూడండి సిజిఎస్టీ ఉంటుంది సెంటర్ది, అట్లనే ఎస్జిఎస్టీ కూడా ఉంటుంది స్టేట్ది. కరెక్ట్. అట్లా షేర్ చేసుకుంటారు ట్యాక్స్ మనీ వచ్చిన వాటికి. అయితే మనకి అసలు ఈ ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మీరు ఇప్పుడు చెప్పాలి, మీరే గుర్తు చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మనం చూసాం లాస్ట్ క్లాస్లో. ఫస్ట్ చెప్పిందే నేను ఫెడరేషన్ అని. ఈ పాయింట్ 2-3 సార్లు అనుకున్నాం. అయితే ఫెడరేషన్ వచ్చింది అక్కడే, కానీ సెంటర్కి రెసిడ్యూరీ పవర్స్ వెళ్ళాలి, సెంటర్ జర పవర్ఫుల్గా ఉండాలి. అది ఎక్కడ నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి. ఇది కూడా చెప్పా, సి ఫర్ కెనడా, సి ఫర్ సెంటర్, పవర్ఫుల్ ఉండాలని కెనడా నుంచి నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ గొడవ వస్తే సెంటర్కి స్టేట్కి గొడవ వస్తే సెంటరే గెలుస్తుంది. ఇది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. ఏంటంటే పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ స్టేట్ ఫీల్డ్. ఎప్పుడెప్పుడు పార్లమెంట్ స్టేట్ సబ్జెక్ట్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది? మెయిన్గా 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ 5 ఏందో చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. ఒకటి, రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు. రాజ్యసభలోని మెంబర్స్ కూర్చొని ఒక 2/3 మెజారిటీతో ఒక రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్కి చెప్పారనుకోండి కలెక్టివ్గా, మీరు ఈ స్టేట్ సబ్జెక్ట్ ఉంది కదా అది మీరు చేస్తే బాగుంటుంది అని రాజ్యసభ వాళ్ళు అడిగితే అది పార్లమెంట్ చేసిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎప్పుడైతే ఇండియాలో
నేషనల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఇందిరాగాంధీ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కదా, బయట నుంచి వార్ కండిషన్స్ ఉన్నా, ఇంటర్నల్గా ఆర్మ్డ్ రెబీలియన్ గొడవలు పడి కొట్టుకొని వస్తున్నా ఎమర్జెన్సీ విధిస్తారు. ఆ టైంలో కూడా పార్లమెంట్కి పవర్ వస్తుంది స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్ మీద చట్టాలు చేయడానికి. ఓకే, పైన ఈ రెజల్యూషన్ అయినా, కింద ఈ ఎమర్జెన్సీ అప్పుడైనా సరే మాక్సిమం 6 months లైఫ్ ఉంటుంది అనమాట. 6 months తర్వాత ఎక్స్పైరీ అయిపోతాయి. దాని తర్వాత యాజ్ యూజువల్గా ఈ స్టేట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ వీళ్ళు పర్మనెంట్గా కావాలి అంటే రాజ్యసభ వాళ్ళు అది పర్మనెంట్గా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, నా ఈ థర్డ్ కేసు, ఎప్పుడైనా స్టేట్స్ పార్లమెంట్కి ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు, చూడండి థర్డ్ కేసు చూడండి, స్టేట్స్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు స్టేట్స్కి ఒక విషయం మీద అసలు తెగట్లేదు, ఒకటే గొడవ. వాళ్ళు సరే మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం అనుకున్నట్టు మనం సెంటర్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అవుదాం, నీ మాట కాదు నా మాట కాదు సెంటర్ మాట అనుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా పార్లమెంట్ స్టేట్ లెజిస్లేషన్లో వెలువట్టచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఇప్పుడు ఒక అమెరికాతో ఒక ఒప్పందం కుదిరింది, అది మంచిగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇండియా అంతటా అట్లనే ఇంప్లిమెంట్ చేయాలి. అమెరికా అట్లా అడిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పార్లమెంట్ వచ్చి చెప్తుంది, సి నేను బయట కమిట్ అయ్యాను అమెరికాతో, మనం ఈ మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలంటే స్టేట్ అంతటా ఇది ఫాలో అయితే బాగుంటుంది అన్నప్పుడు కూడా పార్లమెంట్ ఆ ట్రీటీని అగ్రిమెంట్ని స్టేట్స్లో ఇంపోజ్ చేయవచ్చు. అండ్ లాస్ట్గా ప్రెసిడెంట్స్ రూల్. ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఏంటంటే కొన్నిసార్లు సెంటర్ స్టేట్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది. ఇప్పుడు స్టేట్ సరిగా పనిచేయట్లేదు అనుకోండి, రాజ్యాంగానికి తగ్గట్టుగా పనిచేయకపోయినా, ఎప్పుడైనా సెంటర్ ఏదైనా మంచి మాట ఇది మంచిది ఇది చేద్దాము అన్నప్పుడు ఫాలో అవ్వకపోయినా, అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అనేది విధిస్తారు ఆ స్టేట్లో. అది విధించినప్పుడు కూడా పార్లమెంట్కి పవర్ వచ్చేస్తుంది స్టేట్ లిస్ట్ మీద. ఓకేనా, ఎప్పుడైతే రాజ్యాంగం ప్రకారం స్టేట్ నడుచుకోదో అప్పుడు. ఠీకే, దాని మీనింగ్ కొట్టుకుండొచ్చు. ఇప్పుడు స్టేట్లో ఫుల్ గొడవలు అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ మీద జనాలకి ఫుల్ కోపం వచ్చింది, పబ్లిక్ ప్రాపర్టీ పగలగొట్టేస్తున్నారు, ఇదంతా గొడవలు అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాడు ఆ స్టేట్ గవర్నరు, పార్లమెంట్కి చెప్తాడు వెళ్ళి, ఇగో ఈ స్టేట్లో పరిస్థితి ఇట్లుంది, ఏది సరిగ్గా నడుస్తలేదు, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ప్రెసిడెంట్ రూల్ విధిస్తారు. ఓకే, ఈ 5 కేసెస్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్లోకి వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది, స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద లెజిస్లేషన్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒకవేళ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకోండి, అది కూడా నాకు చెప్పండి. ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ కాబట్టి ర్యాపిడ్గా వెళ్తున్నా, మనం స్టాండర్డ్ బుక్ ఇంకా నేను ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్తో మెల్లగా డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, అది గ్రూప్ 2 అయ్యాక స్టార్ట్ చేద్దాం. తర్వాత పార్లమెంటరీ లెజిస్లేషన్ అయిపోయింది, లాస్ట్ ఏంటిది, సెంటర్స్ కంట్రోల్ ఓవర్ స్టేట్ లెజిస్లేషన్. ఇది కూడా చూసినాం కదా, సెంటర్ అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్. చూడండి, ఇప్పుడు మనకి గవర్నర్ ఏం చేస్తున్నాడు, బిల్లు ఆయన దగ్గరికి పంపించారనుకోండి అసెంబ్లీ వాళ్ళు, సార్ మీరు సైన్ చేస్తే అది చట్టం అవుతుంది అని. గవర్నరు కొన్ని కేసెస్లో ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తున్నాడు. కరెక్ట్, అక్కడ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఓన్గా పనిచేయడు, ఎప్పుడైనా ప్రెసిడెంట్ వెనకాల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు, అక్కడ ఉన్న గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంటే కదా. అవునా, మీరు ఆల్రెడీ పాలిటీ చదివే ఉంటారు అనుకుంటున్నా పార్లమెంట్. సో ఇక్కడ స్టేట్ లిస్ట్ని గవర్నర్ తీసుకెళ్లి సెంటర్ చేతుల్లో పెడుతున్నాడు. సో అప్పుడు సెంటర్ కంట్రోల్ వచ్చేసింది కదా ఆటోమేటిక్గా. అది ఫస్ట్ పాయింట్. ఏ ఆర్టికల్ చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అట్లా రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి సెంట్రల్ది, యా, కొన్ని కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఇప్పుడు స్టేట్ అసెంబ్లీలో స్టేట్ వాళ్ళు ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ అది చేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొని చేయాలట. మరి ఇదేంటి మళ్ళీ, కొన్ని బిల్స్ అట్లా ఉన్నాయంట ప్రెసిడెంట్ అంగీకారంతోనే ఇంట్రడ్యూస్ చేయాలంట. ఎట్లాంటివి చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించినవి, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి జరిగే రవాణా ఉంటుంది చూసారా, ఈ కేసులో బిల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రెసిడెంట్ అడిగి చేయాలట. ఇది కూడా ఒక రకంగా సెంట్రల్ కంట్రోలే కదా, ఎందుకంటే ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, వాళ్ళని అడిగింది ప్రెసిడెంట్ ఏ పని చేయడు. పేరుకి ప్రెసిడెంట్ గొప్ప పేరు కానీ ఆయన వెనకాల ఈ పిఎం ప్లస్ సిఓఎం వాళ్ళ అంగీకారం లేకుండా ఏం చేయడు, హిస్ జస్ట్ నామినల్. థర్డ్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఇంతవరకు ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వెయ్యలేదు, రాలేదు, లక్కీలీ, థ్యాంక్ గాడ్. కానీ కరోనా టైంలో వేద్దాం అనుకున్నారు, బికాజ్ అప్పట్లో బయట ఒక్క పనైనా నడిచిందా, ఇండస్ట్రీ లేదు, ట్రేడ్ లేదు, ఏం లేదు. ఆ టైంలో
డబ్బులు జర చూసి ఖర్చు పెట్టండి, ఇష్టం వచ్చినట్టు కాదు అని సెంటర్ స్టేట్స్కి చెప్పవచ్చు. ఓకేనా? సో ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో కూడా సెంటర్ కంట్రోల్ అవుతుంది. ప్రెసిడెంట్ చెప్తాడు అనమాట, జర మీ మనీ బిల్స్ నాకు పంపించండి, లేకపోతే పక్కన పెట్టండి, నేను చూస్తా, మీ ఖర్చు చూస్తా, మీకు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ తగ్గించండి, ఈవెన్ మీ హైకోర్టు జడ్జెస్కి కూడా శాలరీస్ తగ్గించండి, అట్లా కూడా చెప్తారు. ఎందుకంటే కంట్రీలో సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, డబ్బులు లేవు, సో మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని. అది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎక్కడెక్కడ పార్లమెంటరీ పవర్ వస్తుందో, ఎక్కడెక్కడ సెంటర్ కంట్రోల్ వస్తుందో? అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వెళ్దాం. లెజిస్లేటివ్ రిలేషన్స్ అయిపోయినాయి, అంతే, ఎంత సింపుల్గా అయిపోయింది. తర్వాత చూద్దాం అడ్మినిస్ట్రేటివ్. అడ్మినిస్ట్రేటివ్ అంటే పనులు, డైలీ ఎగ్జిక్యూషన్స్ జరగాలి కదా, డే టు డే పనులు. అది ఆర్టికల్ 256 నుంచి 263 ఆర్టికల్స్లో మాట్లాడతాము. పార్ట్ 11. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. సెంటర్ పవర్స్ ఎక్కడ వరకు అప్లికేబుల్ అవుతాయి మీరు ఇప్పుడు చెప్పేసేయాలి. హోల్ కంట్రీకి అప్లికేబుల్ అవుతాయి. వాళ్ళు చేసిన చట్టాలు మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంట్ చేస్తాము. ఏ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు చట్టాలు చేస్తారు? యూనియన్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద. కరెక్ట్. అట్లనే ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏముంటాయి, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఏదైనా సరే సెంటరే చూసుకుంటుంది. కరెక్ట్. బికాస్ ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, అందరికీ వివిధ రకాల ఒపీనియన్స్ ఉంటాయి. సో ఓన్లీ సెంటర్ ఒక్కరే పెద్ద మనిషిలాగా చూసుకుంటారు బయట విషయాలు. స్టేట్ పవర్స్ చూద్దాం. స్టేట్ చట్టాలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి? స్టేట్లోనే ఇంప్లిమెంట్ అవుతాయి. ఏ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద తీసుకుంటారు? స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద లాస్ చేస్తారు. కరెక్ట్. మళ్ళా కాన్కరెంట్ లాస్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి? సెంటర్లో ఇంప్లిమెంట్ అవుతాయి, స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతాయి. సో సెంటర్కి సంబంధించిన ఏరియాస్లో, స్టేట్కి సంబంధించిన ఏరియాస్లో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. యాక్చువల్గా కాన్కరెంట్ లిస్ట్లో సెంటర్ కూడా లా చేస్తుంది అంటాం కదా. సెంటర్ ఒకవేళ లా చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది సెంటర్ చేసిన లా, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? స్టేట్లో జరుగుతుంది. స్టేట్స్ నో చెప్పొద్దు, మాకు ఇష్టం లేదా ఎడ్యుకేషన్ పాలసీ మేము చెయ్యమని. వాళ్ళు తీసుకొచ్చింది, ఓకే ఫైన్ సార్, కూల్, మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మిషనరీ అంతా స్టేట్, ఇంప్లిమెంట్ చేసేది అంతా స్టేటే, ఆఫీసర్ స్టేట్ వాళ్ళే, మిషనరీ స్టేట్ వాళ్ళే, అన్ని స్టేట్ వాళ్ళే, లా చేసింది మాత్రం సెంటర్. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 365 ఏం చెప్తుంది? ఇందాక మనం ప్రెసిడెంట్ రూల్ మాట్లాడాం కదా, అది చెప్తుంది. 2 కేసెస్ అండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 2 కేసెస్లో ప్రెసిడెంట్ రూల్ వేయొచ్చు. ఫస్ట్ కేసు ఏంటి? సెంటర్ చెప్పిన డైరెక్షన్ స్టేట్ ఫాలో అవ్వకపోతే, సెంటర్ మాటలు స్టేట్ ఊరికే జవదాటిస్తుంది, ధిక్కరిస్తుంది, ఫాలో అవ్వట్లేదంటే వేయొచ్చు. చూసి వేస్తారు ఇక. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ నడుచుకోవట్లేదంటే, రాజ్యాంగానికి ధిక్కరించి ఇష్టం వచ్చినట్టు అక్కడ మెషినరీ నడుస్తుంది అన్నప్పుడు ప్రెసిడెంట్ రూల్ వేస్తారు. ఠీకే. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ 2 కండిషన్స్ చాలు, సెంటర్ మాట వినకపోయినా, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోకపోయినా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్ని ఎట్లా ఇంట్రెస్ట్ చేస్తారు ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఇండియాలో చాలా పనులు ఉంటాయి, కంప్లీట్గా అన్ని సెంటర్ చేసుకుంటా పోతుందా? ఇంత పెద్ద కంట్రీలో అవ్వదు. ఓన్లీ స్టేట్ ఒక్కటే ఎవరు హెల్ప్ లేకుండా చేసుకుంటుందా? అవ్వదు. స్టేట్కి కూడా అప్పుడప్పుడు హెల్ప్ కావాలి. సో చూద్దాం. ఒకవేళ పార్లమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి పని అప్పచెప్పాలి అనుకుంటున్నారు అనుకుంటే పార్లమెంట్ వాళ్ళు స్టేట్ కన్సెంట్ ఏమీ లేకపోయినా, స్టేట్ పర్మిషన్ ఏం అడగరు, డైరెక్ట్గా ఈ పని చెప్తున్నాం చెయ్యండి అంటారు. మీకు ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్తున్నాం చెయ్యండి, పని చెప్తున్నాం చేయండి, లేకపోతే మీకు పవర్ కూడా ఇచ్చేస్తున్నాం చూడండి, ఎక్స్ట్రా పవర్ మీకు ఇచ్చేస్తున్నాం చెయ్యండి, దానికి కన్సెంట్ అవసరం లేదు. ఎక్స్ట్రా పవర్ ఇచ్చేస్తున్నారు చూడండి. కొన్నిసార్లు పనులు చెప్తారు చేయమని, అప్పుడు కూడా కన్సెంట్ అవసరం లేదు. అది పార్లమెంట్. ఠీకే. మరి ప్రెసిడెంట్ పని ఇవ్వాలంటే కన్సెంట్ తీసుకోవాలి. ఒకసారి స్టేట్స్ని అడగాలి, ఇగో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది, ఈ పని ఉంది, మిమ్మల్ని అడిగి మీకు ఇస్తున్నాను, మీకు ఓకేనా అని చెప్పి ఇస్తాడు. గవర్నర్ స్టేట్కి సంబంధించిన ఆయన కదా, ఆయన ఎవరికి ఇవ్వాలి? పైన సెంటర్కి పని ఇవ్వాలనుకుంటున్నారు అంటే, ఒక స్టేట్ హెల్ప్ కావాలి అనుకుంటుంది, సెంట్రల్ వాళ్ళది, గవర్నర్ త్రూ హెల్ప్ తెచ్చుకుంటుంది. అప్పుడు కన్సెంట్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఎవరు సుప్రీంగా ఉన్నారు? పార్లమెంట్ సుప్రీంగా ఉంది. పార్లమెంట్ ఏమో ఏ కన్సెంట్ లేకుండా ఇవ్వచ్చు, బట్ ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకోవాలి, గవర్నర్ కన్సెంట్ తీసుకోవాలి. నెక్స్ట్
కోఆపరేషన్ ఏరియాస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ చూద్దాం. ఏ ఏరియాస్లో వాళ్ళిద్దరూ కోఆపరేట్ అయి పనిచేయాల్సి ఉంటుంది పార్లమెంట్ స్టేట్స్ చూద్దాం. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఎప్పుడైనా రెండు స్టేట్స్కి మధ్యలో రివర్ డిస్ప్యూట్స్ గొడవలు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కృష్ణా రివర్ డిస్ప్యూట్ ఉంది, తమిళనాడు కర్ణాటకకి కావేరీ డిస్ప్యూట్ ఉంది, ఇట్లా ఎన్ని లేవు. ఇలాంటి డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనం సీదా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళవలేను, కోర్ట్స్ దగ్గరికి మనం వెళ్ళలేము. సుప్రీం అయినా సరే, హైకోర్టు అయినా సరే. ఈ రివర్ డిస్ప్యూట్స్లో ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉంది? పార్లమెంట్కే ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 262 వాళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో ఏరియా ఆఫ్ కోఆపరేషన్ ఏంటంటే, ఈ పార్లమెంట్ వాళ్ళు, ఎస్పెషలీ పార్లమెంట్ వాళ్ళు ప్రెసిడెంట్కి చెప్తారు. ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంది. ఏంటంటే ప్రెసిడెంట్ ఒక బాడీని క్రియేట్ చేయొచ్చు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పేరులోనే ఉంది చూడండి, ఇంటర్ స్టేట్ అంటే స్టేట్స్తో కలగలిపిన కౌన్సిల్. ఎప్పుడైతే సెంటర్కి స్టేట్స్కి కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయో, కలిసి పనిచేయాల్సిన సబ్జెక్ట్స్ ఉంటాయో, అవన్నిటి గురించి కూర్చొని డిస్కస్ చేసి డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోవడానికి బాడీ అనమాట. ఈ ఆర్టికల్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? ప్రెసిడెంట్కే పవర్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక కోర్టు జడ్జిమెంట్ ఉందనుకోండి, ఏ కోర్టు అయినా ఇవ్వనివ్వండి. ఇప్పుడు యూనియన్ లెవెల్లో వాళ్ళు ఏదైనా లా తీసుకొచ్చారు, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఉంది. యూనియన్ చట్టానికి సంబంధించిన జడ్జిమెంట్, ఇప్పుడు ఆధార్కి సంబంధించిన జడ్జిమెంట్ ఉంది. అది ఇండియా అంతటా ఒకేలాగే అప్లై అవుతుంది కదా. ఏ స్టేట్లో అయినా ఫుల్ క్రెడిట్ ఉంటుంది ఆ జడ్జిమెంట్కి. అది యూనియన్ వాళ్ళది కదా, మేము ఫాలో అవ్వము అని స్టేట్ అనడానికి లేదు. కోర్టు జడ్జిమెంట్స్కి అంత ఫెయిత్ అండ్ క్రెడిట్ ఉంటుంది. అందుకే చూడండి, గ్రూప్ 1 కేసులో అడ్వకేట్స్ ఎప్పుడు సుప్రీంకోర్టులో ఆ జడ్జి ప్రకారం, కర్ణాటకలో ఈ కేసు ప్రకారం ఇలా జరిగింది అయ్యే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక దగ్గర కోఆపరేషన్ ఎక్కడ చెప్పండి? ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాలకి మధ్యలో ట్రేడ్ అండ్ కామర్స్ రవాణా ఉంటుంది కదా, ఆ విషయంలో కొంచెం పార్లమెంట్కి హై స్టేట్ ఉంటుంది. ఎందుకంటే గొడవలు ఉంటాయి కదా స్టేట్స్కి, అందుకే వాళ్ళకే వదిలేయరు. పార్లమెంట్ పెద్ద మనిషిలాగా ఈ విషయాన్ని చూసుకుంటారు, ట్రేడ్ అండ్ కామర్స్. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఎవరు చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఓఎస్లు. కరెక్ట్. ఆల్ ఇండియా సర్వీసెస్ విషయంలో కూడా వీళ్ళిద్దరికి కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే వీళ్ళని ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి ట్రైన్ చేసేది ఎవరు? యూనియన్ వాళ్ళు. వీళ్ళు వచ్చి ఎక్కడ పని చేస్తున్నారు? స్టేట్లో. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ ఎవరు? అనుదీప్. ఆయన ఆల్ ఇండియా సర్వీస్ రాసి కదా వచ్చారు. అయితే ఈ విషయంలో వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి. లేకపోతే యూనియన్ వాళ్ళు వాళ్ళ మనుషుల్ని పంపి మేము చెప్పినట్టే చేయండి స్టేట్లో, స్టేట్ మిషనరీ వినకండి అంటే ఎట్లా ఉంటుంది? అది కాకుండా ఇంకో విషయం ఏంటో తెలుసా? కొత్తగా ఒక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేద్దాం. ఏంటిది? ఇండియన్ లా సర్వీస్ అని ఒకటి చేయాలి. ఇప్పటిదాకా లేదు. బట్ అది చేయాలంటే ఎవరికి పవర్ ఉంటుంది? ఆలోచించండి. పార్లమెంట్ అనుకునేరు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ కలిపి కదా. సో కాదు, రాజ్యసభకి పవర్ ఉంటుంది. రాజ్యసభకి ఆర్టికల్ 312 ప్రకారం కొత్తగా ఒక ఆల్ ఇండియన్ సర్వీస్ క్రియేట్ చేసే అథారిటీ ఉంటుంది. అంటే వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తేనే పార్లమెంట్ వాళ్ళు ఈ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. ఫైనల్గా చేస్తుంది పార్లమెంటే, కానీ ఫస్ట్ అథారిటీ ఎక్కడుంది? రాజ్యసభ దగ్గర ఉంది. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. లోక్సభ వాళ్ళు ఏం చేయలేరు దీంట్లో. రాజ్యసభ వాళ్ళు చెప్పి కొత్తగా చేద్దాం అనుకుంటున్నాం, మేము రెజల్యూషన్ కూడా పాస్ చేసినామంటే అప్పుడు పార్లమెంట్ వాళ్ళు చేస్తారు. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చూద్దాం. ఇప్పుడు మనకి టీజీపీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీ. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క చైర్మన్ని, ఇప్పుడు ఎవరు చైర్మన్? మహేందర్ రెడ్డియా? చైర్మన్ని, మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి టక్కున? అపాయింట్ ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తాడు. కానీ ఎవరు రిమూవ్ చేస్తారో తెలుసా? ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఓకేనా? అపాయింట్ చేసేది గవర్నర్ అయితే రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. అందుకే ఫస్ట్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ చేయాలి అన్నప్పుడు చైర్మన్ని తీసేయండి అంటే, అరే బాబు చైర్మన్ని తీసేయడం కష్టం రా, ఆయననే రిజైన్ చేయాలి. ఎందుకంటే తీయాల్సింది ఎవరు? ప్రెసిడెంట్. తర్వాత ప్రెసిడెంట్ ఇప్పుడు మనకి ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందనుకోండి. జాయింట్ అంటేనే జాయింట్, పేర్లో ఇద్దరికి అన్నట్టు. 2 స్టేట్స్కి లేదా 3 స్టేట్స్కి కలిపి కామన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి ఉందనుకోండి. అప్పుడు ఏ స్టేట్ గవర్నర్ అపాయింట్ చేస్తాడు? చేయలేడు, బికాస్ 3 స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ. అందుకే ఇక్కడ ప్రెసిడెంట్ వస్తాడు. ప్రెసిడెంట్ వచ్చి ఈ జాయింట్ కమిషన్ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ని అపాయింట్ చేస్తాడు. ఓకేనా? అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కొన్నిసార్లు యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి హెల్ప్ చేస్తుంది. ఠీకే?
ఇలా హెల్ప్ చేయాలంటే యూపీఎస్సీ వాళ్ళు ఒకసారి వెళ్ళి ప్రెసిడెంట్ని అడుగుతారు. ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటేనే యూపీఎస్సీ వాళ్ళు వేరే స్టేట్ కమిషన్స్కి హెల్ప్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా ఇక్కడ మనం కోఆపరేటివ్ ఏరియా చూస్తున్నాం. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ గురించి కొంచెం ఇంకా డీపర్ స్టడీ చేస్తే ఇప్పుడు మనం ఏం చూసాము, మెయిన్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేయండి. చైర్మన్ ని మెంబర్స్ ని అపాయింట్ చేస్తుంది ఎవరు? గవర్నర్. రిమూవ్ చేస్తుంది ఎవరు? ప్రెసిడెంట్. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి అపాయింట్ చేస్తుంది ఎవరు? ప్రెసిడెంట్. రిమూవ్ చేస్తుంది ఎవరు? ప్రెసిడెంటే. యూపీఎస్సీకి ఎవరి అప్రూవల్ కావాలి? ప్రెసిడెంట్ అప్రూవల్ కావాలి. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముచ్చట వచ్చినప్పుడల్లా ఈ ప్రెసిడెంట్ అనేవాడు ఇంపార్టెంట్ అవుతున్నాడు. తర్వాత మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే కూడా ఆల్రెడీ చూసాం మనం. కోర్ట్స్ అనేవి బోత్ సెంట్రల్ లాస్ కి సంబంధించి జస్టిస్ ఇస్తున్నారు, స్టేట్ లాస్ కి సంబంధించి జస్టిస్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా వీళ్ళ కొలాబరేషన్ కావాలి కదా, బికాస్ వీళ్ళిద్దరూ ఒకే దగ్గరికి వెళ్ళి ప్లీడ్ చేసుకుంటున్నారు. సెంటర్ అయినా అక్కడికే పోతుంది, స్టేట్ అయినా అక్కడికే పోతుంది. సో ఇద్దరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి ప్లీడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ముందే కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఉందనుకోండి, అక్కడ దాకా వెళ్ళాల్సిన పని రాదు అట్లా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూద్దాము. ఎమర్జెన్సీ మనకి 3 రకాల ఎమర్జెన్సీ ఉంది. ఇది ఎమర్జెన్సీ చాప్టర్ వచ్చినప్పుడు చూస్తాము ఇఫ్ సిలబస్ లో ఉంటే. ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ ఫస్ట్ చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, ప్రెసిడెంట్స్ రూల్ రెండోది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మూడోది. ఇది ఆల్రెడీ మనం లైట్ గా డెఫినేషన్ టైప్ లో చూసాం. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏదైనా బయట యుద్ధపు కండిషన్స్, రేపటి నాడు పాకిస్తాన్ చైనాతో యుద్ధమైన, ఇంటర్నల్ గా ఇండియాలోనే ఫుల్ గొడవలు అవుతున్నాయి, స్టేట్స్ లో కొట్టుకుంటున్నారు, ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబిలియన్ ఉన్న నేషనల్ ఎమర్జెన్సీ వేస్తాము. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 352. కరెక్ట్. ఈ టైంలో ఏమవుతుందో చెప్పండి. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో సెంటర్ చాలా పవర్ఫుల్ అవుతుంది. సెంటర్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్స్ కి డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. మేము ఏదైతే చెప్తున్నామో అది చెయ్యండి. స్టేట్ గవర్నమెంట్స్ ని సస్పెండ్ చేయదు, స్టేట్ గవర్నమెంట్స్ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఎవరు చెప్పినట్టు వినాలి? సెంటర్ ఏం చెప్తే అది వినాలి. ఏ టైంలో? నేషనల్ ఎమర్జెన్సీ టైంలో సెంటర్ డైరెక్టివ్స్ ఇస్తుంది. ప్రెసిడెంట్ రూల్ ఇదైతే ఇంకా పవర్ఫుల్. ఇందాక చూసాం కదా, స్టేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోకపోయినా, సెంటర్ చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవ్వకపోయినా ప్రెసిడెంట్ టూ పవర్ఫుల్ అయిపోయి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ యొక్క పవర్ ని తీసుకుంటాడు. ఠీకే. ఎవరైతే ఆ స్టేట్ కి గవర్నర్ ఉంటారు కదా, ఆ గవర్నర్ యొక్క పవర్స్ అన్ని కూడా ఆ ప్రెసిడెంట్ కే వచ్చేస్తాయి. ఎప్పటి వరకు? ఆ స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ ఉన్నంత వరకు. ఠీకే. అందుకే పేరులోనే ఉంది కదా, ప్రెసిడెంట్ రూల్ అంటే లిటరలీ ప్రెసిడెంట్ వచ్చి రూల్ చేస్తుంది అక్కడ, స్టేట్ పవర్స్ అన్ని ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నాయి అని. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నిజంగా ప్రెసిడెంట్ కి అంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ చేస్తాడా అంటే కాదు. మీరు పాలిటీలో ఎక్కడ ప్రెసిడెంట్ అని చూసినా దాని మీనింగ్ ఏంటో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. వీళ్ళు చెప్పందే ప్రెసిడెంట్ ఏ పని చేయడు, జస్ట్ ఊరికే ఉత్త పేరు ప్రెసిడెంట్ అని, బట్ వెనకాల పని చేపించేది ఇగో వీళ్ళు ఇక్కడ. ఠీకే. తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇది ఇందాకే చెప్పగా ఇంతవరకు ఇండియాలో రాలేదు, బట్ ఇండియాలో వర్స్ట్ కండిషన్, పబ్లిక్ డెట్ ఎక్కువ అయిపోయింది, అప్పుల్లో కూరుకుపోయాము, ట్రేడింగ్ నడవట్లే, బిజినెస్ నడవట్లే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవ్వట్లే, డబ్బులు భద్రంగా కాపాడుకోవాలి, రేపటిపోతే మునిగిపోతాం. శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ వచ్చినట్టు, అక్కడ సౌత్ అమెరికాస్లో ఇన్ఫ్లేషన్ వచ్చినట్టు పడిపోతాం. అందుకని ఇలాంటి టైంలో ప్రెసిడెంట్ వచ్చింది చూడండి, ప్రెసిడెంట్ వచ్చి చెప్తాడు స్టేట్స్ కి, కొంచెం మీ మనీ బిల్స్ ని రిజర్వ్ చేయండి, నేను చూస్తా, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, సాలరీస్ తగ్గించుకోండి, అందరికీ తగ్గించండి, ఎవరైనా సరే, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా జడ్జెస్ అయినా. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నిట్లో ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు చెప్పండి? యూనియనే కదా. కరెక్ట్. అంటే ఇక్కడ ఈ ఏరియాస్ లో వాళ్ళకి కోఆపరేషన్ అవసరం కదా. ఇక్కడ సెంటర్ చెప్పిన మాట స్టేట్ వినాల్సి వస్తుంది, ప్రెసిడెంట్ చెప్పిన మాట స్టేట్ వినాల్సి వస్తుంది, అట్లా అనమాట. సో ఇవన్నీ మన ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఠీకే. మనం లెజిస్లేటివ్ ఫినిష్ చేసినాం, ఎగ్జిక్యూటివ్ చూసినాం. తర్వాత వచ్చింది ఫైనాన్షియల్ రిలేషన్స్. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గురించి ఇప్పటికే 2-3 సార్లు చెప్పేసుకున్నాం. ఏ ఆర్టికల్స్ లో ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి మాట్లాడతారు? 268 నుంచి 293. ఏ పార్ట్ లో? పార్ట్ 12. ఠీకే. మనకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, 80th అమెండ్మెంట్ యాక్ట్. ఏ ఇయర్ లో వచ్చింది? 2000. ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే మనకి
ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తారు, సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ట్యాక్స్ రెవెన్యూస్ ఎట్లా డివైడ్ అవ్వాలి అని కదా. ఇప్పుడు నియర్లీ 41% వరకు వెళ్తుంది. సెంటర్కి వచ్చిన షేర్లో నుంచి ఒక 41% తీసి అన్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ 2000లో ఎంత పర్సెంటేజ్ ఉండింది అంటే 29% చేయమన్నారు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ సెంటర్ నుంచి స్టేట్కి డబ్బులు వెళ్తున్నాయి అంటే ఇక్కడ కూడా మనకు ఒక ఏరియా ఆఫ్ కోఆపరేషనే కదా. ఫైనాన్షియల్ రిలేషన్స్లో కూడా ఇక్కడ కోఆపరేషన్ కావాలి మనకి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వచ్చినాయి కదా అందుకు. నెక్స్ట్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది, కమాన్, జిఎస్టీ గురించి మాట్లాడింది. జిఎస్టీ వచ్చింది కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏ ఇయర్ 2016. దీంట్లో కూడా జిఎస్టీకి వచ్చిన ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ ఎవరు షేర్ చేసుకుంటున్నారు, సిజిఎస్టీ అని సెంటర్, ఎస్జిఎస్టీ అని స్టేట్ కదా. మరి ఇక్కడ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ వచ్చినాయి కదా. నౌ ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి ఇప్పుడు మనకి ఇండియాలో రకరకాల పన్నులు ఉంటాయి, అబ్బో చాలా ఉంటాయి. ఎవరు వేస్తున్నారు, ఎట్లా డివైడ్ చేసుకుంటున్నారు, ఒక్కసారి ఆర్టికల్స్ ప్రకారం చూడాలి, ఎందుకంటే మనకి ఇక సిలబస్లో ఉంది కాబట్టి తప్పదు. ఆర్టికల్ 268 ఏం చెప్తుందో తెలుసా, సెంటర్ ట్యాక్స్లు వేస్తుంది, స్టేట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఏంటా ట్యాక్సెస్ చెప్పండి, స్టాంప్ డ్యూటీ, మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్, ప్రొసీడ్స్ టు స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్. వేస్తుంది సెంటర్ ట్యాక్స్ కానీ కలెక్ట్ చేసుకుంటుంది ఎవరు, స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 269 ఇదేం చెప్తుంది, ట్యాక్సులు వేస్తుంది, కలెక్ట్ చేస్తుంది సెంటర్, కానీ ఇస్తుంది మాత్రం ఎవరికి, అసైన్డ్ టు స్టేట్స్. అచ్చా, వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు కానీ స్టేట్స్కి ఇస్తున్నారు. అట్లాంటి ట్యాక్స్లు ఏంటిది, ఈ ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రానికి మధ్యలో గూడ్స్, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అంటే రాష్ట్రాలకు సంబంధించిన డబ్బులు కదా, అందుకని వీళ్ళు పెద్ద మనుషుల్లాగా కలెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 270 ట్యాక్సెస్ వేస్తుంది, కలెక్ట్ చేస్తుంది సెంటర్, కానీ షేర్ చేసుకుంటుంది, మొత్తం ఇచ్చేస్తలేదు, షేర్ చేసుకుంటుంది. ఏంటవి, ఈ పైన చెప్పిన 268 269లో కాకుండా కొన్ని సర్చార్జులు సెస్సులు కాకుండా మిగతా అన్ని ట్యాక్సెస్, రెస్ట్ ఆఫ్ ద ట్యాక్సెస్ అన్ని. ఓకే, సో ఇది ఊపర్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ మధ్య అయితే ఇలా అడగట్లేదు బట్ మనకి సిలబస్లో ఉంది కాబట్టి మనం చూసాం. ఇవన్నీ మనం ట్యాక్స్ రెవెన్యూస్ కదా ఇప్పుడు చూసినాం. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పేరులోనే ఉంది, నాన్ ట్యాక్స్ అంటే డబ్బులు వస్తున్నాయి కానీ ట్యాక్స్ రూపంలో రావట్లే, వేరే వేరే రూపాల్లో వస్తున్నాయి. ఎట్లా వస్తాయి వేరే వేరే రూపాల్లో, ఏంటి ఆ సబ్జెక్ట్స్ చెప్పండి. సెంటర్కి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. పోస్ట్, టెలిగ్రాఫ్స్, రైల్వేస్, బ్యాంకింగ్, బ్రాడ్కాస్ట్, మనకి ఇట్లా ఛానల్స్ నడుపుతారు కదా, కాయినేజ్, డబ్బులు సర్క్యులేట్ చేస్తారు కదా, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్ యొక్క ఎంటర్ప్రైజెస్, ఈ అన్నిటికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా గవర్నమెంట్. చేసినందుకు మనం వాళ్ళకి కొంచెం ఫీజు, కొంత పైసలు, కొంత ఛార్జ్ చేస్తారు కదా వాళ్ళు. ఆ డబ్బులన్నిటినీ నాన్ ట్యాక్స్. చూడండి, ట్యాక్స్ నుంచి వస్తే ట్యాక్స్ రెవెన్యూ ఇప్పటిదాకా మనం చూసినాం. ట్యాక్స్ నుంచి కాకుండా వేరే రూపకంగా మనీ వస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవన్నీ. మరి స్టేట్కి ఎట్లా వస్తుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, వాళ్ళు ఇరిగేషన్ ప్రొవైడ్ చేసినందుకు, ఫారెస్ట్ మీద నుంచి కూడా కొంత నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. ఫిషరీస్, స్టేట్కి కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి స్టేట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. అయితే నెక్స్ట్, సో ఎవరిది వాళ్ళు చూసినాం, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎవరికి వేటి నుంచి చూసాం. ఇది ఇంపార్టెంట్ బికాస్ మన క్వశ్చన్లో అడగొచ్చు ఆప్షన్స్ ఇచ్చి ఏది స్టేట్ యొక్క నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏది సెంటర్ది అని. అయితే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటి, స్టేట్స్ సెంటర్ మీద ఆధారపడి ఉన్నాయి డబ్బుల కోసం. ఎప్పుడెప్పుడైతే స్టేట్కి ఇబ్బంది అవుతుందో సెంటర్ సైడ్ చూస్తుంది, హెల్ప్ చేస్తారని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ప్యాకేజ్ కోసం ఎంత డిమాండ్ చేశారు, సెంటర్ మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అన్నారు, అది ఎట్లాగూ ఇస్తలేరని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇన్సెంటివ్స్ దగ్గరకు వచ్చింది, రైట్. సో రెండు రకాల గ్రాంట్స్ ఉంటాయి. స్టాట్యూటరీ గ్రాంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఠీకే, ప్రతి ఒక్క సెక్టార్కి ప్రతి స్టేట్కి ఇంత ఇంత అని స్టాట్యూటరీ గ్రాంట్స్ ఉంటాయి. ఎవరు రికమెండ్ చేస్తారు, ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు. డిస్క్రిషనరీ గ్రాంట్స్, ఇది ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం, పేరులోనే ఉంది డిస్క్రిషనరీ, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇది ఆర్టికల్ 282.
స్టాట్యూటరీ గ్రాంట్స్ ఏమో 275, నాన్ స్టాట్యూటరీనేమో డిస్క్రిషనరీనేమో 282. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇలాంటివి ఎవరికి వెళ్తాయి తెలుసా ఈ డిస్క్రిషనరీ గ్రాంట్స్? సెంటర్లో స్టేట్లో ఒకే గవర్నమెంట్ ఉందనుకోండి, ఒకే పవర్ ఉందనుకోండి, యూజువల్గా అలాంటి స్టేట్స్కి ఇస్తారు. అంటే బయట పాలిటిక్స్ అట్లనే నడుస్తుంది, మనం ఏం చేయలేం కానీ. సో ఇది సెంటర్ ఇష్టం, ఎవరికి ఇవ్వాలనుకుంటుందో ఎవరికి ఇవ్వద్దు అనుకుంటుందో. మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే నాకు అనిపిస్తుంది, నో హేట్రెడ్, చాలా వరకు పెద్ద పెద్ద గిఫ్ట్ సిటీస్, ఆర్బిట్రేషన్ సెంటర్స్, చాలా పెద్ద పెద్దవన్నీ గుజరాత్లోనే ఎందుకు వస్తాయో. పెద్ద పెద్ద ప్లాన్స్, ప్రాజెక్ట్స్ అన్నీ ఆనకే పోతాయి. మరి మిగతా స్టేట్స్, నార్త్ ఈస్ట్లో, సౌత్ ఇండియాలో అక్కడ ఎందుకు ఇవ్వరు? ఏమో తెలియదు. సెంటర్ వాళ్ళకి అడగాలి వెళ్ళి. ఈ కాకుండా ఇంకా వేరే చిన్న చిన్న గ్రాంట్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, ఈ బీహార్, ఒడిశా ఇక్కడ జూట్ కల్టివేషన్ బాగుంటుంది అనమాట. దాన్ని జర పెంపొందించడానికి కొంచెం స్పెషల్ గ్రాంట్ ఇస్తుంది గవర్నమెంట్, తప్పలేదు. కరెక్ట్. అట్లనే ఇంకా వేరే ఏరియాస్లో ఏదైనా, ఇప్పుడు మంచిగా ఇప్పుడు సిక్కిం ఉంది, ఆర్గానిక్ స్టేట్ 100% కదా. దీని ఇంకా కొంచెం బెటర్గా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం పైసలు ఇవ్వచ్చు. అవి అదర్ గ్రాంట్స్ అనమాట. సో నెక్స్ట్, ఇప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చూసినాం మనం, లెజిస్లేటివ్ స్పియర్ చూసినాం, అడ్మినిస్ట్రేటివ్ స్పియర్ చూసినాం, ఫైనాన్షియల్ చూసినాం. మళ్ళీ ఇంకో క్వశ్చన్స్ ఏముంటాయి అంటే పాలిటీలో, వీళ్ళ రిలేషన్స్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి కొన్ని కమిటీస్ అండ్ కమిషన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం రికమెండ్ చేసిరో చూద్దాం, ఇంపార్టెంట్వి చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఇంతకంటే బయట అడగారబ్బా, బికాజ్ మనం గ్రూప్ 2కి ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్టికల్ 263 ఇంప్లిమెంట్ చేయండి. ఏం చెప్తుంది ఆర్టికల్ 263? ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇందాకే మనం చూసినాం కదా, అన్ని స్టేట్స్ కలిసి కూర్చొని, సెంటర్తో కూర్చొని కామన్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటారు. అది ఉంటే మంచిగా ఉంటుంది, కోఆపరేషన్ బాగుంటుంది వాళ్ళ మధ్య రిలేషన్ అంటున్నారు. ఆ తర్వాత గవర్నర్స్ మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని కాకుండా మంచిగా పబ్లిక్ సర్వీస్లో ఎక్స్పర్ట్ అయిన వాడిని, ఇంపార్షియల్ పర్సన్ అపాయింట్ చేయండి అని సెంటర్కి చెప్తున్నారు ఏఆర్సీ వాళ్ళు. తర్వాత స్టేట్కి ఇంకొంచెం పవర్స్ ఇచ్చేయండి కదా, ఎందుకు మీ దగ్గర అన్ని యూనిటరీ పవర్స్ ఉన్నాయి, కొన్ని జర వాళ్ళకి ఇచ్చేసేయండి ఎక్స్ట్రా పవర్స్ అని చెప్పి. తర్వాత స్టేట్కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ పెంచుకునేటట్టు వాళ్ళకి జర పవర్స్ ఇవ్వండి. ఇప్పుడు మీకు తెలుసా, బయట దేశం నుంచి అప్పు తెచ్చుకునే పవర్ పార్లమెంట్కి ఉంది, సెంటర్కి ఉంది. కానీ అట్లా బయట నుంచి తెచ్చుకునే పవర్ స్టేట్స్కి లేదు. ఇన్వెస్ట్మెంట్లో తెచ్చుకోవచ్చు కానీ అప్పులు తెచ్చుకోలేదు. సో ఇట్లా కాకుండా కొన్ని లిమిటేషన్స్ కాకుండా జర ఫైనాన్సెస్ వాళ్ళకు కూడా మంచిగా ఉంటే వాళ్ళు మీ మీద అంత ఆధారపడరు, హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉండొచ్చు అన్నట్టు. తర్వాత సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? అసలు గ్రూపులు ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఆర్ రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్, అంతవరకు గుర్తున్నా చాలు. వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు కూడా 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని పెట్టండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ని ఇస్తున్నారు అంటే, యాక్చువల్గా చాలా వరకు ఏమైతే తెలుసా, సెంటర్ గవర్నమెంట్స్కి కొన్ని స్టేట్ గవర్నమెంట్ నచ్చలేదు అనుకోండి, ఆపోజిట్ గవర్నమెంట్ ఉందనుకోండి, కంప్లీట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా చాలా స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ వేసేవాళ్ళు. వేస్తే ఏమవుతుంది, పార్లమెంట్ వచ్చి లెజిస్లేషన్ చేయొచ్చు కదా, ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళడం అంటే ప్రైమ్ మినిస్టర్ చేతిలోకి వెళ్తున్నట్టేగా ఇండైరెక్ట్గా. సో ఈ 356ని మీ ఇష్టం వచ్చినట్టు వాడకుండా నిజంగా అవసరమైతేనే వాడండి, నిజంగా ఇబ్బందికరంగా ఉంటేనే స్టేట్, మీరు మీ పవర్ కోసం వాడకండి అన్నట్టు చెప్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు ఏజెంట్స్ లాగా కాకుండా మంచిగా రెండిటికి బ్యాలెన్స్ లాగా పనిచేసేటట్టు చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు మనకి గవర్నర్ బిల్లుని ఎవరికి రిజర్వ్ చేస్తాడు? ఆర్టికల్ 200 ప్రకారం ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తాడు. అది కొన్నిసార్లు స్టేట్కి నచ్చదు కదా. సో రిజర్వ్ చేసినప్పుడు ప్రాపర్ రీజన్స్ చెప్పండి వాళ్ళకి, ఏ రీజన్స్ మీద నేను రిజర్వ్ చేయాల్సి వచ్చింది అని చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ కదా. కరెక్ట్. తర్వాత కొన్నిసార్లు స్టేట్లో మిలిటరీ ఫోర్సెస్ని పెడతారు సెంటర్ వాళ్ళు. వాళ్ళు ఏమైనా రీజన్ చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ ట్రీటీ అనో, పీస్ అనో, లా అండ్ ఆర్డర్ అనో చెప్పి. అలా పెట్టేటప్పుడు ఒకసారి స్టేట్ కన్సెంట్ తీసుకోండి, కన్సల్ట్ చేయండి కదా అని చెప్పి. మళ్ళీ కాన్కరెంట్ లిస్ట్లో సబ్జెక్ట్స్ మీద సెంటర్కి స్టేట్కి పడకపోతే ఎవరిది గెలుస్తుంది? సెంటర్ది గెలుస్తుంది. ఆల్రెడీ చూసాం. ఓకే, మీకే ఎక్కువ పవర్ ఉంది ఒప్పుకున్నాం, కాకపోతే ఒకసారి స్టేట్ని కూడా కన్సల్ట్ చేయండి కదా. లా చేసే ముందే ఒక మాట అడిగి చేస్తే మీకు గొడవే రాదు కదా ఫ్యూచర్లో. అంతేనా? మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఓకే పాలసీ, ముందే ఒకసారి స్టేట్స్ వాళ్ళని అడిగి కూర్చోబెట్టి చేస్తే బాగుంటుంది కదా, గొడవలు రాకుండా అన్నట్టు. నెక్స్ట్, గవర్నర్కి ఫిక్స్డ్ 5-year టర్మ్ ఇవ్వండి. ఇలా ఎందుకు చెప్తున్నారంటే గవర్నర్ని రిమూవ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్.
సో ఎట్లుంటదంటే ప్రెసిడెంట్ ఆయన ప్లెజర్ మీద రిమూవ్ చేయొచ్చు, అంటే ఆయనకు నచ్చినప్పుడు తీసేయొచ్చు అన్నట్టు ఒక ప్రొవిజన్ ఉంది మనకి. అట్లా కాకుండా ఆయనకి ఫిక్స్డ్ 5 years ఇస్తే ఆయన ఇంపార్షియల్ గా పనిచేస్తాడు కదా. ఇప్పుడు గవర్నర్స్ భయపడతారు, అమ్మో నేను సెంటర్ మాట వినకపోతే రేపు వచ్చి ప్రెసిడెంట్ నన్ను తీసేస్తాడేమో, సో వాళ్ళకి నచ్చినట్టే పనిచేస్తా, ఆ ఛాన్స్ అయితే ఉంది కదా. అలా కాకుండా ఆయనకి ఫిక్స్డ్ టర్మ్ ఉందనుకోండి, భయపడడు, ఏం చేసినా నన్ను తీయలేరు, సో నేను మంచిగా స్టేట్ కోసం నిజంగా వెల్ఫేర్ కోసం పనిచేస్తా అని అనుకోవచ్చు కదా. అట్లాంటివి. నెక్స్ట్ వచ్చింది పుంచి. పుంచి సర్వీస్, పుంచి కమిషన్. పుంచి కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే సేమ్ ఇదే మాట, గవర్నర్ కి ఫిక్స్డ్ గా 5 years టెన్యూర్ ఇవ్వండి, అప్పుడు భయపడకుండా ఇంపార్షియల్ గా పనిచేస్తాడు అని చెప్పేసి. నెక్స్ట్, ఎప్పుడైతే పార్లమెంట్ స్టేట్ లిస్ట్ లోని మ్యాటర్స్ మీద చట్టాలు చేస్తుందో ఎక్స్ట్రీమ్ ప్రూడెన్స్, కాషన్, జాగ్రత్తగా లాస్ చేయండి మీకు నచ్చినట్టు కాకుండా. ఓకే. నెక్స్ట్, గవర్నర్స్ ని చూస్ చేసేటప్పుడు ఎందుకు గవర్నర్ గురించి మాట్లాడుతున్నారు ఊరికే సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో, బికాస్ గవర్నరే కదా సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఉండేవాడు, ఏజెంట్ లాగా ఉండేవాడు అందుకే. సో ఆయనని చూస్ చేసేటప్పుడు క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉండాలంటే తెలుసా, ఆయన ఒక ఎక్స్పర్ట్ అయి ఉండాలంట ఏదైనా ఫీల్డ్ లో, ఏదైనా ఇండస్ట్రీస్ లో. ఆయన ఆ స్టేట్ కి సంబంధించిన వాడు అయి ఉండొద్దు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడు ఉండడు, వేరే ఎక్కడి నుంచో పట్టుకొస్తారు. చెప్పండి ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు రేపు నేను వెళ్ళి గవర్నర్ అయ్యాను అనుకోండి తెలంగాణకి, డెఫినెట్ గా నాకు ఒక ఫేవరెట్ పార్టీ ఉంటుంది కదా. సో ఫ్యూచర్ లో ఎప్పుడు గొడవ జరిగినా నేను నాకు నచ్చిన పార్టీకే కదా నేను సపోర్ట్ చేస్తా. అదే వేరే ఒడిశా నుంచి వచ్చినోడికి తెలంగాణ గురించి ఏం తెలుసు, పార్టీల గురించి ఏం తెలుసు, ఏం తెలియదు. అందుకని ఆయన ఇంపార్షియల్ గా ఉంటాడు అని వేరే స్టేట్ వాళ్ళని పిలుస్తారు. తర్వాత ఆయన న్యూట్రల్ గా ఉండాలి. గవర్నర్ అనేవాడు రీజనల్ పాలిటిక్స్ తో సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండాలి. రీసెంట్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన వాడు అయి ఉండాలి. అట్లయితే బెటర్ కదా. ఒకప్పటి నుంచి పాతుకుపోయి ఉన్నాడు అనుకోండి ఆ గవర్నర్ పాలిటిక్స్ లో, డెఫినెట్ గా ఏదో ఒక పార్టీ ఐడియాలజీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన కనెక్షన్స్ ఉంటాయి. అట్లా కాకుండా రీసెంట్ గా వస్తే ఏం కనెక్షన్స్ ఉండవు, జర న్యూట్రల్ గా ఉంటాడు అని చెప్పేసి. సో ఇంకా లాస్ట్ గా పుంచి కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, గవర్నర్ ని రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ ప్లెజర్ మీద కాదు, మనము సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడం ఎంత కష్టం, ఇంపీచ్మెంట్ అంటాం కదా. సో గవర్నర్ కి కూడా ఇంపీచ్మెంట్ పెట్టాలంట. ఇంతవరకు ఒక్క జడ్జిని కూడా ఇంపీచ్ చేయలేం మనం, అంత టఫ్ ప్రొసీజర్. ఈయన కూడా ఇదే పెట్టండి, అప్పుడు గవర్నర్ భయం లేకుండా పని చేస్తాడు అని. సో అమ్మాయి ఫైనలీ వీఆర్ డన్ విత్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసినాం. గ్రూప్లోకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, డీటెయిల్గా చేసినాం. సో నాకు ఒకసారి చెప్పండి, మీకు అర్థమవుతుందా, నేను ఫాస్ట్గా వెళ్తున్నానా, ఇట్లా ఓకేనా? స్టాండర్డ్ బుక్ మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు కదా, టైం తక్కువ ఉంది కాబట్టి. డోంట్ వరీ, నేను బుక్ అంతా ఫినిష్ చేస్తే తీరుతాను, పాలిటీ మొత్తం చెప్తా. లాస్ట్గా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఇది చెప్పుకొని మనం టాపిక్ క్లోజ్ చేద్దాం. ఇంకొకటి చెప్దాం అనుకున్నాం మీకు, ఆల్రెడీ బాగా చదువున్న వాళ్ళు అయితే 1.5 స్పీడ్లో వినేసేయండి, టైం సేవ్ అవుతుంది కదా మీ ఇష్టం. అసలు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే రాష్ట్రాలకి మధ్యలో సంబంధాలు. కరెక్ట్. ఎందుకు ఉండాలి? నేషనల్ యూనిటీ కోసం, అంతేనా? అన్నీ కలిసి హ్యాపీగా ఉంటేనే కదా ఇండియాలో యూనిటీ అండ్ డైవర్సిటీ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, బికాస్ మన దగ్గర టమాటాలు బాగా పండితే వేరే రాష్ట్రంలో పోయి అమ్మాలి, వాళ్ళతో గొడవ ఉంటే ఎట్లా అమ్ముతాం మనం? అమ్మలేం. సో ట్రేడ్ అండ్ కామర్స్ కోసం కూడా మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ కోసం, ఎందుకంటే ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది, క్రిమినల్ పారిపోయి వేరే స్టేట్కి వెళ్ళిండు, వాడిని అప్పగించాలంటే నీకు నాకు మంచి రిలేషన్ ఉండాలి కదా. సో లా అండ్ ఆర్డర్, క్రిమినల్ డిస్ప్యూట్స్ కోసం. అట్లనే వేరే డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయి, ఇంకో ఇప్పుడు రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చూస్తున్నాము, మీ ల్యాండ్ అంటే మా ల్యాండ్, నా ల్యాండ్ అంటే నా ల్యాండ్, ఈ డిస్ప్యూట్స్. సో ఇట్లా గొడవలు ఉండకుండా ఉండాలంటే కోఆపరేషన్ ఉండాలి, అది ఇంటర్ స్టేట్ రిలేషన్స్. సో కొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాము. స్టేట్స్ కామన్ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయొచ్చు, కలిసి కోఆపరేటివ్గా వర్క్ చేయొచ్చు. అలాంటి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏది చెప్పండి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అక్కడైతే అందరూ స్టేట్స్ ఈక్వల్గా వచ్చి కూర్చొని పనిచేయొచ్చు. కరెక్ట్. అక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడతారు? రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక రైలు 3 స్టేట్స్లో నుంచి వెళ్ళొచ్చు. కరెక్ట్. ఒక బయోస్పియర్ రిజర్వ్ లేకపోతే ఏదైనా 3 స్టేట్స్లో ఉండి వెళ్ళొచ్చు. ఏదైనా ఎకనామిక్ కారిడార్ 3 స్టేట్స్లో నుంచి వెళ్ళొచ్చు. సో ఇలాంటి వాటిల్లో కోఆపరేషన్తో పనిచేయాలి. మరి కొలాబరేటివ్గా ఎక్కడ పనిచేయాలి అంటే, రేపటి నాడు నాకు హెల్ప్ అయితే నువ్వు వెంటనే ఊరికొచ్చి నాకు హెల్ప్ చేస్తావు. ఎట్లాంటి ఏరియాస్ అవి చెప్పండి?
డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. నాకు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి నా రాష్ట్రంలో, మొత్తం మునిగిపోయారు. మనకి ఫుడ్, రిలీఫ్, పర్సనల్, పైసలు ఎక్కడి నుంచి? ఇండియాలోని మిగతా స్టేట్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. అది కొలాబరేటివ్. దీనికోసం హెల్ప్ అయ్యే బాడీ ఏంటి? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. కోఆపరేషన్కి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ హెల్ప్ చేస్తే, కొలాబరేషన్కి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ హెల్ప్ చేస్తుంది. కాంపిటీషన్గానే ఉంటుంది స్టేట్స్కి మధ్యలో. ఏ విషయంలో కాంపిటీషన్? జాబ్స్. ఏ రాష్ట్రం ఏమనుకుంటుంది? మా దగ్గర ఎక్కువ జాబ్స్ వస్తే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బ్రిడ్జెస్, ఇవన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్ స్టేట్ రిలేషన్ కిందకి వస్తాయి కదా, రైట్? ఓకే. అయితే ఆర్టికల్ 262 ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, గుర్తు తెచ్చుకోండి. ఆర్టికల్ 262 ఏం మాట్లాడుతుంది? రివర్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది. రివర్ డిస్ప్యూట్స్ వస్తే స్టేట్స్కి ఎవరి దగ్గరికి వెళ్తారు? పార్లమెంట్ దగ్గరికి వెళ్తారు. కోర్ట్స్ దగ్గరికి వెళ్ళలేరు. కోర్టు దగ్గరికి వెళ్ళిన కోర్టు ఏమంటే తెలుసా? నా పరిధిలో లేదు బాబు ఈ విషయం, మీరు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళండి, మాకు అది లేదు అని అంటారు. సో ఎందుకంటే పార్లమెంట్ ప్రొవైడ్ కూడా చేయొచ్చు. రేపటి నాడు కోర్టు వచ్చి ఏమైనా మాట్లాడినా, పార్లమెంట్ పనితనం మీద క్వశ్చన్ చేసినా పార్లమెంట్ క్రియేట్ చేసేది, సార్ ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది మా ఏరియా, సో యాజ్ కోర్ట్స్ మీరేం మాట్లాడకండి ప్లీజ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. నా ఈ ఆర్టికల్ కింద పార్లమెంట్ ఏం చేసింది అంటే 1956లో రివర్ బోర్డ్స్ యాక్ట్ తీసుకొచ్చింది. సో మనకు అడుగుతారు, రివర్ బోర్డ్స్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేస్తాయో, సార్ మాకు ఇట్లా వాటర్ డిస్ప్యూట్ ఉంది, ఎవరికి ఎంత నీళ్లు రావాలి అనే దాని మీద క్లారిటీ వస్తలేదు, మీరు చెప్పండి అని సెంటర్ని అడిగితే సెంటర్ చెప్తారు. అప్పుడు ఒక రివర్ బోర్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే 1956లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇదేంటిది? ఈ యాక్ట్ ప్రకారమే ఈ రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, వాటిని డీల్ చేసే విధానం, ఠీకే, డీల్ చేసే విధానం ఈ యాక్ట్ ప్రకారంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారమే జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారు తెలుసా? ఒక సపరేట్ ట్రైబ్యునల్ని పెడతారు. ట్రైబ్యునల్ అంటే ఏంటో తెలుసా మీకు? బయట కోర్ట్స్ ఉన్నట్టే ట్రైబ్యునల్స్ అన్నమాట. బట్ కోర్టుకి ఇప్పుడు ఎట్లాగో పరిధి లేదు కదా ఈ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. అండ్ కోర్టులో ఎన్ని పెండెన్సీస్, లక్షల కోట్ల కేసులు ఉన్నాయి ఆల్రెడీ. అందుకే సెపరేట్గా ట్రైబ్యునల్. ఈ ట్రైబ్యునల్ పనే ఈ డిస్ప్యూట్ సాల్వింగ్ అనమాట, ఈ గొడవని సాల్వ్ చేయడం. సో ఈ ట్రైబ్యునల్ ఏం చెప్తే అదే ఫైనల్. ఖచ్చితంగా చచ్చినట్టు ఆ స్టేట్స్ అది ఫాలో అవ్వాల్సిందే. మనకి హైకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే సుప్రీంకోర్టుకి పోతాం కదా, అట్లా ఇక్కడ ఆప్షన్ లేదు. ఈ ట్రైబ్యునల్ పెడుతుంది అందుకే, వీళ్ళు ఏం చెప్తే అది మీరు వినాలి అని ముందే చెప్తారు స్టేట్స్కి. ఈ విషయం తెలిసే స్టేట్స్ వెళ్తారనమాట. ఠీకే, వాళ్ళు ఏం చెప్తే అది ఒబే చేసి దాని ప్రకారం నడుచుకుంటారు. సో 1956 ఇయర్ గుర్తు పెట్టుకోండి. 1956లో రెండు వచ్చాయి. ఏంటది? రివర్ బోర్డ్స్ యాక్ట్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఠీకే, ఓకే. ఇప్పటిదాకా ఎన్ని వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినాయి చెప్పండి? ఎన్ని వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్స్ వచ్చినాయి? నియర్లీ 9 వచ్చినాయి. ఒకసారి మీరు మీది ఏదైతే సోర్స్ ఉంటుందో, యూజువల్లీ మనం లక్ష్మీకాంతే కదా ఫాలో అవుతాం, అక్కడ టేబుల్ ఉంటుంది, ఒకసారి ఆ టేబుల్ వెళ్ళి చూడండి. నేను పైన చెప్తా. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది? మనం మూవ్మెంట్ చదివాం కాబట్టి మనకి తెలిసి ఉంటుంది. కృష్ణా వాటర్ మీద గొడవ అయినప్పుడు ఆ ట్రిబ్యునల్ 1969. ఎవరెవరికి గొడవ? మహారాష్ట్ర, కర్ణాటక, అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అట్లనే గోదావరి వాటర్ ట్రిబ్యునల్ 1969. నర్మదా 1969. రావి అండ్ బియాస్ ఎక్కడ? నార్త్ ఇండియాలో 1986. మళ్ళీ ఇంకొక కృష్ణా వాటర్కి సెకండ్ టైం గొడవ వచ్చినప్పుడు మళ్ళీ ట్రైబ్యునల్ 2, అది 2004లో. వంశధార వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2010లో. మహాదాయి, ఇది గోవా సైడ్ ఉంటుంది, 2010లో. ఠీకే, నెక్స్ట్ మహానది, మహాదాయి వేరు, మహానది వేరు. మహానదిది 2018 రీసెంట్లో. మహానది గొడవ ఎవరెవరికి చెప్పండి? ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి. ఇది ఒకటి చూసుకోండి. ఓకే, మనకి కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ఇది కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్, మన స్టేట్స్ ఉన్నాయి కాబట్టి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కరెక్ట్. మళ్ళీ మన గోదావరి కూడా ఇంపార్టెంట్ కదా. గోదావరి గొడవ ఎవరికి ఉంది? మహారాష్ట్ర ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక. నెక్స్ట్, ఇన్నిసార్లు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని చూసాం కదా. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఎందుకు? స్టేట్స్ అందరూ కలిసి కూర్చుని
వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ మాట్లాడుకొని వాళ్ళ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవడానికి. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని? ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. కరెక్ట్. ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తాడు? ఆర్టికల్ 263. కరెక్ట్. అయితే దీని గురించి మనం ఏం చూడాలి అంటే కాంపోజిషన్ చూడాలి. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. మెంబర్స్గా ఎవరెవరు కూర్చుంటారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో? అన్ని స్టేట్స్ యొక్క సీఎంస్ అందరు వస్తారు. ఎక్కడైతే యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఉన్నాయో, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే పాండిచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఇలాంటి యూనియన్ టెరిటరీస్లో ఎక్కడైతే అసెంబ్లీస్ ఉన్నాయో ఆ చీఫ్ మినిస్టర్లు వస్తారు. అసెంబ్లీస్ లేని యూనియన్ టెరిటరీస్కి ఎవరు ఉంటారు? అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ వస్తారు. ఎక్కడెక్కడైతే ప్రెసిడెంట్ రూల్ నడుస్తుందో, ఏ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఉందో అక్కడ నుంచి గవర్నర్స్ వస్తారు. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్లో గవర్నర్ ఉంటాడు కదా ప్రాక్సీగా. ప్రెసిడెంట్కి రూల్ వస్తుంది, ప్రెసిడెంట్కి ప్రాక్సీగా ఎవరు ఉంటారు? గవర్నర్, ఆయన వస్తాడు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఒక 6 క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు, వాళ్ళు వస్తారు. అర్థమైందా? ఈ కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే నో. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంట? 1990లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ బాడీకి హెల్ప్ చేయడానికి, సరిగ్గా పనిచేయడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ అని ఒక బాడీ ఉంటుంది. ప్రతి పెద్ద పెద్ద ఆఫీసెస్కి సెక్రటేరియట్స్ ఉంటాయి, అవునా? ఎందుకంటే చాలా పేపర్ వర్క్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కావాలి, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కావాలి కాబట్టి. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1991లో. ఇది 90లో వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 91లో సెక్రటేరియట్ పెట్టుకున్నారు. హెడ్ ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళే హెడ్గా ఉంటారు. ఓకే నా ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి చూసాం. అయితే మీకు ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ. ఫర్ ద ఫస్ట్ టైం 1990లో చేశారు కదా, అప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉంది అంటే అప్పుడు జనతాదళ్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళు కాదు, జనతాదళ్. హెడ్ ఎవరు? విపి సింగ్. ఠీకే, ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇంత చాలు మనకి, అంతకంటే ఎక్కువ అడగారు. నెక్స్ట్ చూద్దాం మనం జోనల్ కౌన్సిల్స్. జోనల్ అంటేనే ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్ని జోన్స్ ఉన్నాయి? 2 జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కదా. అట్లా ఇండియా మొత్తాన్ని ఒక 5 జోన్స్గా డివైడ్ చేశారు. ఏంటా 5 జోన్స్ ఒకసారి చెప్పండి? నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్టర్న్. అంతేనా? ఈజీ. నార్త్లో నార్త్ రాష్ట్రాలు ఉంటాయి, వెస్ట్లో వెస్ట్వి. సరే చూద్దాం, నార్త్లో ఎవరెవరు ఉంటారు? జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్. గుర్తుపెట్టుకోండి, అన్ని కూల్ స్టేట్స్, నార్త్ స్టేట్స్. మరి వెస్ట్లో ఎవరెవరు ఉంటారు? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దియో ఉంటారు. మంచిది. ఈస్ట్లో ఎవరు ఉంటారు? ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా. సౌత్లో ఎవరు ఉంటారు? సౌత్ స్టేట్స్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచేరి. వెరీ గుడ్. ఇందాక నేను 5th కౌన్సిల్ నార్త్ ఈస్ట్ అని చెప్పినట్టున్నాను కదా, ప్లీజ్ ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి. 5th కౌన్సిల్ వచ్చేసి సెంట్రల్ ఇండియా. సెంట్రల్లో కూడా మనకి స్టేట్స్ ఉన్నాయి కదా, ఏమేమి వస్తాయి చెప్పండి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. సో 5 జోనల్ కౌన్సిల్స్ ఇవి, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంటర్. అయితే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ కూడా వచ్చింది, కానీ అది ఎప్పుడు వచ్చిందంటే 1972లో వచ్చింది. అయితే మనకు నార్త్ ఈస్ట్లో 8 స్టేట్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఎట్లా? సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఇట్లాంటివి. ఆ 8 స్టేట్స్కి కలిపి వాళ్ళందరి సీఎంస్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి అక్కడ ఒక జోనల్ కౌన్సిల్. కాకపోతే అది లేట్గా వచ్చింది, ఈ 5తో పాటు కాకుండా లేట్గా వచ్చింది. సో మరి ఈ 5 ఎప్పుడు వచ్చినాయి? ఇది 1970లో వచ్చింది, బాగానే ఉంది. మరి ఫస్ట్ 5 ఎప్పుడు వచ్చినాయి అంట? 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ కింద ఇట్లా 5 జోనల్ కౌన్సిల్స్గా క్రియేట్ చేశారు. ప్రతి జోనల్ కౌన్సిల్, ఇప్పుడు నార్త్ మొత్తానికి ఒక జోనల్ కౌన్సిల్ ఉంటుంది, వెస్ట్ మొత్తానికి ఒకటి. ఎందుకు అట్లా రీజియన్ వైజ్ జోనల్ కౌన్సిల్స్ చేసారు అంటే మొత్తం ఇండియా మొత్తానికి ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోవడానికి, కామన్ విషయాలు. అయితే కొన్ని రీజియన్స్కి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా వరకు క్లోజ్గా. కొన్ని నార్త్ అంతటికి కొన్ని నార్త్ లాగా సేమ్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు, వెస్ట్లో వెస్ట్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, సౌత్లో సౌత్కి కామన్గా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అందుకని ఇట్లా సపరేట్ జోనల్ కౌన్సిల్స్ చేసారు 1956లో. మరి జోనల్ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్ చూడాలి.
ఏం లేదు, డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్ ఈజీ అవ్వడానికి అంతే. హెడ్ ఎవరు? యూనియన్ హోమ్ మినిస్టర్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ కి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. జోనల్ కౌన్సిల్ కి హోమ్ మినిస్టర్. మెంబర్స్ ఎవరు? ఆ జోన్లో ఎవరెవరైతే చీఫ్ మినిస్టర్ సీఎంస్ ఉంటారో అందరూ. ఠీకే. ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ఇండియాలోని సీఎంస్ అందరు వచ్చారు. జోనల్ కౌన్సిల్లో ఆ జోన్కి సంబంధించిన సీఎంస్ వస్తారు. సింపుల్ కదా. అలాగే ఆ జోన్లో యూనియన్ టెరిటరీ ఉందనుకోండి, దమన్ దియు, లదాఖ్ ఇట్లాంటి యూనియన్ టెరిటరీ అయితే అక్కడ అసెంబ్లీ ఉంటే సీఎం వస్తాడు, అసెంబ్లీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు. సింపుల్. అలాగే ఇంకొక 2 అదర్ మినిస్టర్స్ కూడా వస్తారనమాట. ఆల్ రైట్. యాక్చువల్గా ఫస్ట్ 5 జోనల్ కౌన్సిల్స్, తర్వాత 1972లో నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్. అందులో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 8 సిస్టర్ స్టేట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం పార్లమెంట్ డిస్కస్ చేద్దాం. అది అయిపోయిందంటే మన 50 to 60% పాలిటీ, ద మేజర్ పోర్షన్ మనం అయిపోగొట్టినట్టే. మిగతా ఈజీగా ఉంటాయి, ఈజీగా చెప్పేస్తాం. ఓకేనా? సో మీకేమైనా కమెంట్ చేయాలనున్నా, నాకేమైనా చెప్పాలన్నా, అడగాలన్నా, చేంజెస్ కావాలన్నా చెప్పండి. ఓకే, నేను మాత్రం పాలిటీ ఫినిష్ చేస్తా పక్కా. అయినో మీకు కొంచెం మందికి టెన్షన్ అవుతుంది ఎప్పుడు ఫినిష్ చేస్తుంది ఈమె అని. ఎంత లేదన్నా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపే చేసేస్తాను. మీరు రోజు వేరే చదువుకుంటూ దీనికి కొంత టైం కేటాయించండి, 1 to 1.5 hours. బికాస్ 50 మార్క్స్ సబ్జెక్ట్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఏది వదలట్లే. నా మీద రిలై అయ్యి వదిలేయండి, దెన్ ఇట్స్ అప్ టు యూ లేటర్.